శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. పోయిన వారం స్పోర్ట్‌కి కొదవే లేకుండే అసలు. మొట్టమొదటిసారిగా అసలు ఇండియా, ఇంగ్లాండ్ ప్రైమ్ టెస్ట్ సీరీస్ జరుగుతుండగా అసలు అందరూ డిస్ట్రాక్టెడ్ ఉండే. సో, అది ఆ డిస్ట్రాక్షన్‌కి గల కారణం గురించి కూడా ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. బట్ ముందుగా అయితే మనం క్రికెట్ నగరం కాబట్టి, సో, రాజు అసలు ఈ టెస్ట్ మ్యాచ్ మరి అంటే ఎవ్వరు పెద్ద పట్టించుకోకపోయినా ఏదైనా గాని 4 డేస్ మాత్రం సాలిడ్‌గా సూపర్బ్ యాక్షన్ ఉండే రాజు. అదైతే నాకనిపించింది. అంటే అల్టిమేట్‌గా అప్పర్ హ్యాండ్‌తో మనమే ఉండే గాని మ్యాచ్ ఫిఫ్త్ డే అబాండన్ అయ్యేటప్పటికి ప్లే. బుమ్రా మళ్ళీ అసలు 2018లో నాటింగ్హామ్‌లో ఎట్లయితే బోత్ వే స్వింగ్ చేస్తూ ఏసాడో అలా తన్నేయడం చూడడం. అండ్ కేఎల్ రాహుల్ అంత కంపోజ్డ్‌గా ఆడడం చూడడం. నీకు ఇదంతా నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా ముందు? హాయ్ రాహుల్. ముందుగా అసలు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జరిగిన డిజాస్టర్ తర్వాత నుంచి ఎస్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్‌లో అంటే పర్టిక్యులర్‌గా మ్యాచ్ జరిగిన అంటే ఆ మ్యాచ్‌లో టీమ్ సెలక్షన్స్ చూసుకున్నా అండ్ అలాగే ఆ మ్యాచ్ అయిన తర్వాత కోహ్లీ ప్రజెంటేషన్స్‌లో తను చాలా క్లియర్‌గా చెప్పాడు. అంటే ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం వల్ల టీమ్ కాంబినేషన్స్‌లో ఉండే ఇబ్బంది ఎలా ఉంటదనేది కొంచెం అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చెప్పాడు. కానీ ఈ పర్టిక్యులర్ గేమ్‌లో ఇండియా అసలు ఫస్ట్ ఎప్పుడైతే మనం మ్యాచ్ ఎవరెవరు పెర్ఫార్మన్సెస్ ఎలా ఉన్నాయి, ఎండ్ రిజల్ట్ గురించి మాట్లాడుకునే ముందు ముందుగా టీమ్ సెలక్షన్స్‌లో ఎప్పుడైతే అసలు మనం మనం ప్రిడిక్ట్ చేసిన లైనప్‌లో అయితే అసలు అశ్విన్ ఎట్టి పరిస్థితుల్లో టీమ్‌లో ఉన్నాడు. కానీ అసలు ఎప్పుడైతే టీమ్‌లో అశ్విన్‌ని వదిలేసారో అండ్ దట్ టూ గివెన్ అశ్విన్ వాజ్ ఇన్ గుడ్ ఫార్మ్. ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఫామ్‌లో ఉన్నాడు. అండ్ అలాగే తర్వాత తను సర్రేకి ఒక కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడినప్పుడు కూడా 5 ఫర్ ఎంతో తీశాడు. సో, మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో, అండ్ అశ్విన్ స్కిల్స్ గురించి ఎక్స్‌ట్రాగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటిది అశ్విన్‌ని వదిలేసినప్పుడు ముందుగా నాకైతే కొంచెం సందేహం వచ్చింది. అసలు ఏంటి మనోళ్ళు ఆహ్, పోటీ ఇస్తారా అనేటట్టుగా ఫస్ట్ కొంచెం డౌటొచ్చింది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నువ్వు చెప్పినట్టుగానే కేఎల్ రాహుల్ అండ్ జస్‌ప్రీత్ బుమ్రా అండ్ అలాగే మన మిగిలిన ఫాస్ట్ బౌలర్స్ కూడా ఓవరాల్‌గా మన ఇంగ్లాండ్ వాళ్ళని వాళ్ళ సొంత ఓడిపోకుండా వాళ్ళని తప్పించింది అని అనుకోవడంలో తప్పులేదంటావా? అంతే మరి. మన ఏపీ వెదర్ మ్యాన్ గూడా గ్రహించనంతగా సడెన్‌గా వర్షం పడిందసలక్కడ. కానీ అసలు శార్దుల్ ఠాకూర్ సెలక్షన్ నాకు చాలా నచ్చింది రాజు. అసలు మనం బ్రీఫ్‌గా గూడా మాట్లాడుకున్నాము. మనం ప్రివ్యూ చేస్తున్నప్పుడు. అంటే శార్దుల్ ఠాకూర్ మంచి ప్యూర్ స్వింగ్ బౌలర్ ఉన్నవాళ్ళలో తననాడిస్తే కొంచెం అర్థం ఉందని. ఇప్పుడు కోహ్లీని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. అన్ని క్రేజీ సెలక్షన్స్ చేస్తాడు. అసలు అదేంటి ఎప్పుడు అసలు ఒక కాన్స్టెంట్ ప్లేయింగ్ ఎలెవన్ పెట్టడు. అది ఇది అప్పుడప్పుడు కొంచెం లాజిక్ ఉండదు. అది ఇది అని క్రిటిసైజ్ చేస్తారు గానీ, బట్ మనం నిన్న చూసుకుంటే అదేంటి శార్దుల్ ఠాకూర్‌ని ఆడేయడం మాత్రం నేనైతే ఫుల్‌గా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే తను బ్యాటింగ్ గురించని తీసుకోలేదు. అందరూ పొరపడుతున్నారు. అరే! ఠాకూర్‌ని ఎందుకు తీసుకున్నారు? బ్యాటింగ్ కోసం అని చెప్పి అదేంటి ఒక లెస్సర్ బౌలర్‌ని తీసుకుంటారా? ఇదేంటి ఇషాంత్ శర్మ ఉండగా అంత ఎక్స్‌పీరియన్స్ ఉండగా తననెందుకు తీసుకున్నారన్నారు గానీ, ఓకే. ఇషాంత్ శర్మ ఎందుకు తీసుకోలేదనేది అది సెపరేట్ టాపిక్. దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఠాకూర్‌ని ఆడేయడం మాత్రం లైనప్‌లో నాకైతే మంచి డిసిషన్‌గా అనిపించింది. అండ్ తను ఈక్వల్లీ బాగా ఏసాడు కూడా బౌలింగ్ అసలు. అండ్ అశ్విన్ దగ్గరకొచ్చేసి నాకు తెలిసి ఈవెన్ దో జడేజా బ్యాటింగ్‌తో బాగా ఆడినా గానీ, బౌలింగ్ పరంగా అంత ఎఫెక్టివ్ లేకుండే. అండ్ దాన్ని మాత్రం నేను ఖండిస్తా రాజు. అవును రాహుల్. ముందుగా రవి జడేజా మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎట్లాంటి పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్ట్ చేసామో ఎస్పెషల్లీ బ్యాటింగ్ పరంగా, అది మనకి ఈ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో కనపడింది. యాక్చువల్లీ జడేజా బ్యాటింగ్ పొటెన్షియల్ అంటే కొన్నిసార్లు జడేజా పైన ఎందుకు సెలెక్టర్స్ గాని ఎవరైనా కొంచెం ఆహ్, క్రి క్రిటిసిజం ఎందుకు అంత హార్ష్ ఉంటది అండ్ మన సంజయ్ మంజ్రేకర్ ఫేమస్‌గా బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అన్నది ఇప్పటికి చాలా మందికి గుర్తుండిపోయి ఉంటది. అంటే ఈ విధమైనటువంటి క్రిటిసిజం జడేజా ఎందుకు ఫ్రీక్వెంట్‌గా ఫేస్ చేస్తూ ఉంటాడంటే, తనకున్న ఔట్‌రేజియస్ స్కిల్స్ అనమాట. ఔట్‌రేజియస్ అనేది కరెక్ట్ పదమో లేదో నాకు తెలీదు గానీ, అంటే బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా నిజంగా ఒక్కొక్కసారి తను రిథమ్‌లో ఉండి వేసినప్పుడు అసలు నిజంగా ఇట్లాంటి ప్లేయర్‌ని ఎట్లా ఆడగలరు? అంటే ఇంత సూపర్ మ్యాజికల్ ప్లేయర్, ఇంత టాలెంటెడ్ ఉన్న ప్లేయర్. ఎందుకంటే మనోళ్ళు బ్యాటింగ్‌లో జడేజా ఎప్పుడైతే ఆ ఇన్నింగ్స్ ఆడాడో నిజంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌లో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంపేర్ చేయలేము సిమిలర్ సిట్యుయేషన్ అని. బట్ ఆ టెయిల్‌తో బ్యాటింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం స్లైట్ వీక్‌నెస్ కనపడిందప్పుడు. టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌లో
వీక్‌నెస్ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్‌లో ఎందుకో తను స్ట్రైక్ రొటేషన్‌లో అప్పుడు అంత కాన్ఫిడెంట్‌గా లేడు. ఇషాంత్ శర్మకి బ్యాటింగ్ ఇచ్చేవాడు. అండ్ అటాకింగ్ షాట్స్ అంటే ఎందుకో అప్రోచ్ కొంచెం కాషియస్‌గా ఉండింది. మేబీ మరి కోహ్లీ ఏమో మేమెప్పుడు రిజల్ట్స్ కోసమే వెళ్తాము. వి ఆల్వేస్ లుక్ ఫర్ ద విన్ అంటాడు. సో, ఆ ఇంటెంట్ ఏమో కంప్లీట్‌గా అప్పుడైతే కనపడలేదు. కానీ ఈ గేమ్‌లో అయితే కంప్లీట్‌గా కనపడింది జడేజా దగ్గర నుంచి. సో, యాహ్! బ్యాటింగ్ పరంగా అయితే హ్యూజ్ టిక్ అండ్ చాలామంది ఎక్స్‌పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే జడేజాని అశ్విన్ కంటే సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అతని బ్యాటింగ్ స్కిల్సే అయ్యుంటాయి. బౌలింగ్ పరంగా అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కాదని అన్నారు. డెఫినెట్‌లీ క్వాలిటీ ఆఫ్ స్పిన్ అనేది క్లియర్‌గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బట్ విరాట్ కోహ్లీ ఒక హింట్ ఇచ్చాడు రాహుల్. ఏమని అన్నాడంటే నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత అతన్ని అడిగాడు. అంటే మీ టీమ్ కాంబినేషను ఇట్లాగే ఉండబోతుందా ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సీరీస్? అంటే ఇంతమంది పేసర్స్‌ని, బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఇదంతా ఇలాగే ఉండబోతుందా అనేటట్టుగా అడిగితే కోహ్లీ అయితే మోస్ట్ లైక్లీ అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్‌గా తను చెప్పిందేంటంటే మేము ఇదే సెలక్షన్, ఇదే కాంబినేషనే నమ్మబోతున్నాం. కాకపోతే అప్పటికెళ్ళినప్పుడు ఆ పిచ్ పరిస్థితులవి కొంచెం ఎక్కడైనా కొంచెం స్పిన్నర్‌కి బాగా అనుకూలిస్తాయని తెలిస్తే గనక మార్చే అవకాశం ఉంది. లేదు లేదంటే ఇదే రకమైనటువంటి టీమ్ కాంబినేషన్ కనపడబోతుందని జెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు నేను మ్యాచ్ ప్రెజెంటేషన్ తర్వాత. సో, నాట్ గుడ్ డేస్ ఫర్ బోత్ అశ్విన్ అండ్ విహారీ. బట్ రాజు ఈ మ్యాచ్‌లో నా మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ వచ్చేసి బుమ్రా రాజు. అంతే బుమ్రా ఆ రిథమ్ గాని, అదేంటి ఔట్ అండ్ ఇన్ 2 మూవ్ చేయడం గాని అసలు ఇంకా టెయిల్‌ని ఔట్ చేయడం గాని, మనం ఎప్పుడైనా తోపూపడం అనేది చాలా ఇష్టం అసలు. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ టీమ్స్‌కి ఇండియా మీద. సో, అట్లా శామ్ కరన్ చేత 50,000, 60,000 కొట్టిచ్చి లేదా నెక్స్ట్ వర్డ్ బ్రైడ్ చేత ఒక 2, 3 సిక్స్‌లు కొట్టియడం ఇట్లాంటివి ఏమీ లేకుండా సుత్తేం లేకుండా బుమ్రా మంచిగా యార్కర్‌లేసి, మంచిగా స్వింగ్ బాల్‌లేసి అసలు మామూలుగా ఔట్ చేయలేదు. సో, బుమ్రా డిజర్వ్డ్ ఎ 10 వికెట్ హాల్ ఇన్ దిస్ మ్యాచ్. పాపం తను ఒక్క వికెట్ ఇంకోటొచ్చుంటే మాత్రం ఇంకా బావుండేది. బట్ నేనైతే సీరియస్‌గా హర్ట్ అయ్యాను రాహుల్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్స్‌కి. ఎందుకంటే జస్‌ప్రీత్ బుమ్రా ఒక వీరోచితమైన సిక్స్ కొడతాడు మిడ్ వికెట్ పైన. సో, జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ ఎఫర్ట్స్ గురించి ఏం మాట్లాడకుండా నువ్వు కేవలం బౌలింగ్ గురించే చెప్పావు. సో, నేనైతే ఫలించాయంటావా? కోహ్లీ అప్పటినుంచి కోరుకుంటుంది కు ఫలించిందంటావా? లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గూడా బ్యాటింగ్ చేయాలి అనే మార్క్ మీద కూడా మనం ప్రోగ్రెస్ కోహ్లీ చూపించాం. ఒక్కడే కాదు రాహుల్. జనరల్‌గా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ అంటే ఈ ల్యాక్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ లోవర్ ఆర్డర్ అంటే ఈ పర్టిక్యులర్‌గా నంబర్ 8 నుంచి నంబర్ 11 వరకు బ్యాటింగ్ పరంగా ఎస్పెషల్లీ ఓవర్‌సీస్ టెస్ట్‌లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే కేవలం ఆ 50, 60 రన్స్ అయినా సరే ఎంత క్రూషియల్ అనేది మనం లైక్ లాస్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో చూసాం. అది చాలా క్లియర్‌గా ఇంపాక్ట్ ఉందనేది. అండ్ అలాగే మనకి ఫైనల్‌లో జరిగిన న్యూజిలాండ్ గేమ్‌లో కూడా ఆ ల్యాక్ ఆఫ్ రన్స్ ఫ్రమ్ లోవర్ ఆర్డర్ అనేది కూడా మనకి క్లియర్‌గా తెలిసింది దాని ఇంపాక్ట్ మ్యాచ్ ఎండ్ రిజల్ట్ పైన. సో, అట్లాంటిది ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రెడ్ మార్కర్‌లా ఉండిపోయిందది. అరే! మనకెట్లైనా కొంచెం ఈ నంబర్ 8 నుంచి నంబర్ 11లో కొంచెమైనా రన్స్ వస్తే ఎంతో కొంత ఎడ్జ్ ఉంటదని ఒక కాన్ఫిడెన్స్ అంటే ఒక బలమైన ఆశ అనమాట. ఎంతో కొంత కొడతారని జెప్పి. అలాంటిది మన వాళ్ళు మొహమ్మద్ షమి అవ్వచ్చు, జస్‌ప్రీత్ బుమ్రా అవ్వచ్చు, ఆఖరికి మన సిరాజ్ అన్న కూడా అందరూ బౌండరీలు కొట్టారు. సో, ఓవరాల్ ఆ టేల్ సిరాజ్ అన్న అసల ఆ 4 చూసావా ఫస్ట్ బాలు? అది ఎట్ట కొట్టాడంటే ఏందిరా ప్రాపర్ నువ్వు అది అన్నట్టు ఏందసలు కొట్టాడు. నేను హైదరాబాద్ నుంచొచ్చా. నా రిస్ట్స్ తెలుసా ఎట్లుంటాయో అనేటట్టుగా అసలు స్వాగ్ మామూలు స్వాగ్ ఆహ్, గాదు. ఆ సో, బౌండరీ నిజంగా కొట్టినప్పుడు. అంటే ఆ లోవర్ ఆర్డర్‌లో వాళ్ళు యాడ్ చేసిన 30, 40 రన్స్ ఎట్ ద ఎండ్ చాలా ఇంపాక్ట్ జరిగింది. ఎందుకంటే నువ్వు ఆ 30, 40 మైనస్ చేసేస్తే ఇండియా వుడ్ బి చేసింగ్ సమ్‌వేర్ అరౌండ్ 250. సో, 250 ఆ కండిషన్స్‌లో మనకంటే ఇండియా వాళ్ళు ఆ లాస్ట్ అంటే ఫోర్త్ డే 50 రన్స్ కొట్టేసారు కాబట్టి 150 అనగానే మనకి ఈజీగా కనబడుతుంది. బట్ ఫైనల్ డే ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ క్లౌడ్ కండిషన్స్‌లో బాల్ ఎంత భయంకరంగా చాలా విచిత్రంగా కనపడింది. అంటే ఏంటది 'కాంచనా' సినిమాలో మనోడు లారెన్స్ సడెన్‌గా స్టంప్ దింపగానే చుట్టుపక్కల ఎన్వైర్న్‌మెంట్ అంతా చేంజ్ అయిపోయి ఫుల్లు డార్క్ అయిపోయి అసలు వర్షం వచ్చేటట్టు ఒక ఉరుములు, మెరుపులు అలా ఉంటాయి చూడు. అలాగా సడెన్‌గా నేను బాగా గుర్తుంది నాకు. నేను డామ్ సిబ్లీ ఒక ఫేజ్‌లో ఆడుతున్నప్పుడు కామెంటరీ చేశాను. సో, చాలా అసలు మనవాడు నేను ప్రివ్యూలో చెప్పినట్టుగానే ఓకే. మనవాడి దగ్గర అంత భయంకరమైన స్కిల్ అయితే లేదు గానీ, మెంటల్ స్ట్రెంత్ బావుంది. అది క్లియర్‌గా చూపిస్తున్నాడు. అంటే
జో రూట్ ఒక పక్కన చాలా ఫ్లూయెంట్‌గా ఆడుతున్నాడు. సిబ్లీకేమో రన్స్ రావట్లేదు. కానీ తనేం ట్రై చేస్తున్నాడంటే ఎట్లోగట్ల వికెట్ ఆపుకొని జో రూట్‌కి కొంచెం సాయపడాలని ఒక మంచి ఉద్దేశ్యంతో ఆడుతున్నాడు. సడెన్‌గా అప్పటి వరకు కొంచెం ఎండగా ఉండేది. సడెన్‌గా కొంచెం మబ్బుగా మారిందనమాట. ఒక బాల్ ఎడ్జ్ బీట్ అయింది. నెక్స్ట్ బాల్ ఇన్‌సైడ్ ఎడ్జ్ కీపర్ క్యాచ్ ఔట్ అయిపోయాడనమాట. అస్సలు నాకైతే స్టన్ అయిపోయాను. అంటే చాలా సార్లు చాలామంది మేము కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకుంటాం. అంటే ఈ క్లౌడ్ పైన ఉండే మేఘాల ప్రభావం ఎంతవరకు ఉంటది బాల్ మూవ్‌మెంట్ పైన అనేది చాలా సార్లు మాట్లాడుకున్నాం. అది ఇప్పటికి పెద్ద డిబేటబుల్ ఇష్యూనే. కానీ మరది నమ్మాలో నమ్మకూడదో అనుకునే దానికంటే ముందు బాలయితే కొంచెం ఈ క్లౌడీ కండిషన్స్‌లో భయంకరంగా మూవ్ అయిందనేది మాత్రం అది అక్షర సత్యం అది మాత్రం. అంటే ఇప్పుడు మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బుమ్రా ఎందుకు మరి ఈ లెవెల్ బౌలింగ్ ఎయలేకపోయాడనేది గూడా క్వెషన్ మరి. ఈ మ్యాచ్‌లో క్లియర్‌గా తను ఎఫర్ట్ పెడుతున్నాడన్నట్టు కనిపిచ్చింది. మనం సీమ్ పొజిషన్ ఎట్లయితే రిస్ట్ పొజిషన్‌తో తను రిలీజ్ చేస్తుండానో ఔట్ స్వింగ్ చేద్దామని ట్రై చేస్తుండే అనిపిచ్చింది. మరి న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మరెందుకు తను ట్రై చేయలేదా? చేసాడు నాకు గుర్తు కొన్ని బాల్స్ ఏసాడు గానీ, కన్సిస్టెంట్‌గా ఈ మ్యాచ్‌లో ఏసినంతయితే మరి బుమ్రా మాత్రం ఏయలేదు అసలు. మరి దానికి కారణం ఏంటంటే కండిషన్స్ గూడా ఒకసారి మరి క హెల్ప్ జేయాలంటారు మరి. అది మేబీ అక్కడ మబ్బులు హెల్ప్ జేయలేదేమో సౌథంప్టన్‌లో. కానీ ఇక్కడ నాటింగ్హామ్‌లో మాత్రం అయితే బాగా హెల్ప్ చేసినాయి. సింపుల్ రాహుల్ ల్యాక్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ నన్నడిగితే. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు పెద్ద ప్రాక్టీస్ లేకుండా ఎళ్లారు. జస్ట్ ఊరికే అప్పుడు ఐపీఎల్ అది ఆడి ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడి వెళ్లారు. సో, డెఫినైట్‌లీ ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే కనబడతది. అంటే ఎస్పెషల్లీ రెడ్ బాల్ క్రికెట్‌లో అయితే తెలిసిపోతది ల్యాక్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటే. ఓకే. ఇక మూవింగ్ టు అసలు ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాటింగ్ సంగతి జూసుకుంటే అంటే జో రూట్ తప్ప మిగతా అసలు టెస్ట్ మ్యాచ్ బ్యాట్స్‌మన్‌లా ఉన్నారా రాజు అసలు? నువ్వేమంటావు అసలు? నాకైతే ఈ టీమ్ రోజు రోజుకి ఇంకా కిందికెళ్ళిపోతుందే తప్ప వీళ్ళ ఇంగ్లీష్ బ్యాటింగ్ అసలు పైకి రావట్లే. రూట్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో అసలు పర్ఫెక్ట్‌గా ఆడాడు. ఇంత బాగా రూట్‌ని ఆడడం నేను అంటే ఆ శ్రీలంక సిరీస్‌లో స్పిన్ ఆడడం ఒక తీరైతే పేస్ బౌలింగ్ ఎస్పెషల్లీ మూవ్‌మెంట్ ఇంత బాగా ఆడడం చాలా ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైమ్ నేను అవును చూడడం. రాహుల్. 2018లో ఇండియా పైన కియా ఓవెల్‌లో సెంచరీ కొడతాడు. దాని తర్వాత మరలా ఇదే మొదటి సెంచరీ జో రూట్‌కి. సో, 3 ఏళ్లలో ఫస్ట్ సెంచరీ జో రూట్‌కిది. ఇంగ్లాండ్ ఆహ్, తన హోమ్‌లో. సో, కాకపోతే జో రూట్ ఇన్నింగ్స్ ఎందుకు అంత స్పెషల్ అంటే నువ్వే చెప్పావు. ఈవెన్ మైకెల్ ఎథర్టన్ ఫార్మర్ ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా ఏం చెప్పాడంటే, ఫస్ట్ డే అయిపోగానే జో రూట్, జానీ బెయిర్స్‌తో ఆడుతున్నంత సేపు మాత్రమే నేను టెస్ట్ క్రికెట్ చూసినట్టు అనిపించింది. మిగిలినంత సేపు ఇది టెస్ట్ కాదు వేరే ఏదో చూస్తున్నాను అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నాను అని చెప్పి ఎథర్టన్ అన్నాడు. సో, నాకు తెలిసి దాన్ని అంతకంటే బెటర్‌గా మనమైతే చెప్పలేము. ఎందుకంటే అది చాలా క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ స్కోర్ కార్డ్స్ ఎవరైనా చూసుకుంటే, మీకు చాలా కాంట్రాస్టింగ్ విషయం ఒకటి కనబడుతది అక్కడ. ఏంటంటే, ఆల్మోస్ట్ మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ కలిపి ఎంత రన్స్ కొట్టారో, జో రూట్ ఒక్కడే ఎంత రన్స్ కొట్టాడన్నంత అంటే, తన ఇంపాక్ట్ టీమ్‌లో అంత భయంకరంగా ఉందనమాట. సో, లిటరల్లీ జో రూట్ పర్టిక్యులర్‌గా ఇంత కన్సిస్టెంట్‌గా ఆడడానికి వెరీ సింపుల్ రీజన్. తనెప్పుడు కూడా ఈవెన్ మనం ఇంగ్లాండ్, ఇండియా అంతకుముందు ఫెబ్ ఆ టైంలో ఆ టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఆల్రెడీ. తనెప్పుడు ఏంటంటే కంటిన్యూయస్‌గా ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. ఈవెన్ నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడనమాట. అంటే ఒక గేమ్‌లో ఎక్కడైనా ఒకప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో మొన్న టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో లార్డ్ టెస్ట్ మ్యాచ్‌లో వాళ్ళు సివియర్ క్రిటిసిజం ఫేస్ చేస్తారు. అంటే న్యూజిలాండ్ వాళ్ళు సమ్ 200 ప్లస్ ఎంతో టార్గెట్ పెట్టి లాస్ట్ డే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళేంటంటే దే గో ఇంటూ ద షెల్ టూ సూన్ అనమాట. అంటే టార్గెట్‌కెళ్ళకుండా జస్ట్ ఏదో వికెట్స్ కాపాడుకుందాం, ఈ మ్యాచ్ డ్రా చేసేద్దాం అనే ఇంటెంట్ తోటి ఆడతారు. అది సెకండ్ సెషన్‌లో క్లియర్‌గా తెలిసిపోతది. అప్పుడు కూడా జో రూట్ కాసేపు క్రీజ్‌లో ఉంటాడు. సో, ఆ టైంలో ఎవరైనా జో రూట్ బ్యాటింగ్ అబ్జర్వ్ చేసుంటారు. అంటే నేను కవర్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ మాట. సో, తను క్లియర్‌గా తెలిసిపోతుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఫ్లూయెన్సీ అనేది అప్పుడు కనబడింది. తను బ్యాటింగ్‌లో కొంచెం ఫ్లూయెన్సీ మిస్ అవుతుంది. డ్రైవ్స్ ఆడడానికి ట్రై చేశాడు. ఆన్ ద అప్ ఒక 2, 3 డ్రైవ్స్ ట్రై చేశాడు. కానీ తనకు ఆ పర్ఫెక్ట్ టైమింగ్ బ్యాట్స్‌మ్యాన్ కూడా కొంచెం రిథమ్, సింక్ ఇయన్నీ ఉంటాయి కదా! సో, ఆ టైంలో జో రూట్‌కి అది క్లియర్‌గా కనబడింది. ఆ రిథమ్ అనేది కొంచెం మిస్ అవుతుందనేది. సో, తనేం చేశాడంటే అనవసరంగా ఎక్స్‌ట్రార్డినరీ షాట్స్ ఆడి ఏదో 4లు, 6లు ట్రై జేసి
కొంచెం రన్ రేట్ పెంచుదాము, ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఇలాంటి ఇంటెన్షన్స్ ఏం చూపించకుండా తన చుట్టూ ఉన్న బ్యాట్స్మెన్ గురించి కూడా ఆలోచించాడు. అందరూ మోస్ట్లీ రిలేటివ్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్, అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ లాంటి వాల్స్ అయితే లేరు ఇంకా ఇంగ్లాండ్లో ఇప్పుడు. సో తను ఇంక ఎట్లయినా సరే నా మీదే హెవీ ప్రెషర్ ఉంది కాబట్టి రిస్క్ తీసుకోకూడదని తన ఇంటెంట్ ఎప్పుడైతే తను బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళాడో అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా బ్యాక్ ఫుట్లోనే ఆడారు. ఆ టీంలో ఆడిన బర్న్స్ అయినా, సిబ్లీ అయినా, లారెన్స్ అయినా, క్రాలీ అయినా ఎవరైనా సరే. కానీ ఈ టెస్ట్ మ్యాచ్‌లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జో రూట్ తను సెంచరీ 90స్‌లోకి వచ్చినప్పుడు కొంచెం స్లో అయ్యాడు గానీ, ఆ సెకండ్ ఇన్నింగ్స్‌లో 90 వరకు తన ఇన్నింగ్స్ చూసుకుంటే ప్రాపర్ ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ అనమాట. అంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఎవరికైనా ఒక స్కోర్ కార్డ్ చూపించకుండా జస్ట్ బ్యాటింగ్ మాత్రమే చూపిస్తే ఇది ప్రాపర్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అని చెప్తారు ఎవరైనా. ఎందుకంటే నీకు ప్రెషర్ కనబడదు. చాలా క్లియర్‌గా చాలా ఫ్రీగా ఆడుతున్నట్టు నీకు తెలుస్తది. సో, రియల్లీ వన్ ఆఫ్ జో రూట్స్ ఫైనెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్‌గా చెప్పుకోవచ్చు. దీని గురించి మనం అంటే యాక్చువల్‌గా అంటే మన వాళ్ళు గూడా మరీ బాగా ఫుల్లర్ లెంగ్త్‌కి పోయి బాగా ఓవర్ పిచ్డ్ బాల్స్ ఏసారా అనిపిచ్చింది నాకు. వేశారు. ఇంకా వేశారు. లేదా కొంచెం మరి అది బుమ్రా ఆ! కూడా ఒప్పుకున్నాడు నేను ప్రెజెంటేషన్‌లో. నువ్విందాక ఔట్ స్వింగర్ గురించి అన్నావు హ్మ్. కదా! జస్‌ప్రీత్ బుమ్రా. తను నిన్నేం చెప్పాడంటే 2018 ఇంగ్లాండ్‌కొచ్చినప్పుడు ఔట్ స్వింగర్ పైన వర్క్ చేశాడంట. అంతకుముందు ఔట్ స్వింగర్ ఎక్కువ వేసేవాడు కాదంట. వేసినా భయమేసేదంట. అరే! నాకంత కాన్ఫిడెన్స్ లేదు దీనిపైన అనే ఫీలింగ్ ఉండేదంట. తను 2018లో ఇంగ్లాండ్‌కొచ్చినప్పుడు ఔట్ స్వింగర్ పైన చాలా వర్క్ చేశాడంట నెట్స్‌లో. సో, అప్పుడు తనకి ఔట్ స్వింగర్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎగ్జిక్యూట్ చేయడం కూడా స్టార్ట్ చేశాడంట. సో, తనేం చెప్పాడంటే, "మేము కొంచెం ఫుల్లర్ లెన్స్ ఎక్కువేసాము. కొంచెం హెవీ రోలర్ అయిన తర్వాత మేము అదే ఫుల్లర్ లెన్స్ స్వింగ్ కోసం ట్రై చేసి కొంచెం ఫుల్లర్ లెన్స్ ఎక్కువేసాము. తర్వాత మేము లెన్స్ అడ్జస్ట్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టిందని" చెప్పాడు. అది మాత్రం వాస్తవం. కానీ అసలు 'జో రూట్' ఇన్నింగ్స్ నిజంగా అంటే కొంచెం నేను యాక్చువల్‌గా అది 'జో రూట్' ఇన్నింగ్స్ మొత్తం చూడలేదన్నమాట. నేను బయటుండే సాయంత్రం ఇంటికి రాంగానే చూస్తే 97 మీద ఆడుతున్నట్టు 'జో రూట్'. అది ఓరిని వీడేంది ఇంత కొట్టేసాడు అట్టిట్లా కొట్టిచ్చారు అనుకున్నా. ఇంక అప్పుడే 100 అవ్వంగానే ఆథర్టన్ వీళ్ళందరూ మామూలు హైప్ ఇవ్వట్లేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అది ఇది సోషల్ మీడియా చూస్తే కూడా తోపు తోపు అంటున్నారు. తర్వాత నేను హైలైట్స్ చూస్తేనే తెలిసిపోయింది నాకు. హైలైట్స్‌లో ఎట్లయితే వికెట్స్ పడుతున్నాయి. వికెట్స్ పడుతున్నా గాని తను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఆడుతున్నాడు. అసలు అదంతా చూసిన తర్వాత నో డౌట్ అంటే జో రూట్ మీద చాలా క్వెషన్స్ ఉంటాయి. 50 కొట్టంగానే ఔట్ అయితాడని. సో, నిన్న గూడా ఒకవేళ 50 కొట్టంగానే ఔటే ఉంటేనా నీకు అసలు ఇంగ్లాండ్ వాళ్ళు ఆ రోజే ఫోర్త్ డే ఈవెనింగ్‌కే ఓడిపోయేవాళ్ళు నాకు తెలిసి. నీకు 100 టార్గెట్ ఉండేది. 100 టార్గెట్ మన వాళ్ళు చేజ్ చేసేసేవాళ్ళు సాయంత్రం ఎక్స్‌ట్రా హాఫ్ అవర్ తీసుకొని. రాహుల్ నీకున్న కాన్ఫిడెన్స్ మన అజింక్య రహానేకి, చటేశ్వర్ పుజారాకి ఉంటే ఎంత బావుండనిపిస్తుంది. వద్దురా పుజారా ఏందో పాపం ఎప్పుడు ఔట్ అయితాడా వెయిటింగ్ అన్నట్టుంది. బాల్లేయండి మేము ఎప్పుడు వికెట్ ఇద్దామని నేను చూస్తున్నా మరి. మరి ఎల్‌బీడబ్ల్యూ చేస్తారో, బోల్డ్ చేస్తారో లేదా ఏంటి షార్ట్ లెగ్‌లో క్యాచ్ ఇస్తానో అన్నట్టు రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది పుజారా. ఐయామ్ లిటిల్ బిట్ వరీడ్ అబౌట్ పుజారా రాజు. జనరల్‌గా పుజారాది కొంచెం అంటే వన్ డైమెన్షనల్ అనొచ్చో అనకూడదో తెలీదు గానీ, మనకి క్లియర్‌గా తెలుసు. అంటే పుజారా స్టైల్ ఆఫ్ ప్లే అని, తను క్రీజ్‌లో తను జనరల్‌గా ఎట్లా తను ఇన్నింగ్స్‌ని తను బిల్డ్ చేసుకుంటాడు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ నాకు రహానేది ఇంకా వర్రింగ్ సైన్‌లా కనబడుతుంది. అంటే నో డౌటింగ్ హిస్ స్కిల్ ఆర్ టాలెంట్. బట్ ఎందుకో తను రీసెంట్ ఇన్నింగ్స్ చూసుకుంటుంటే అంటే టెస్ట్ క్రికెట్‌లో చాలామంది ఒక టాక్టిక్ వాడతారు. ఏంటంటే గెట్టింగ్ బిజీ ఎట్ ద క్రీజ్ టూ ఎర్లీ అనమాట. అంటే కొన్ని సార్లు హెల్ప్ అవుతది. ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆ పేస్ అండ్ కండిషన్స్‌కి అడ్జస్ట్ అయిపోతారు. అండ్ బౌలర్స్ కూడా కొంచెం ఎప్పుడైతే స్ట్రైక్ రొటేషన్ ఉంటదో వాళ్ళకి రిథమ్ మిస్ అవుతది. ఎందుకంటే చాలా సార్లు ఎస్పెషల్లీ రైట్, లెఫ్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందవుతది లైన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ. ఎట్లాంటి బ్యాట్స్‌మెన్ అయినా ఒక డిఫరెంట్ బ్యాట్స్‌మెన్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. టెస్ట్ క్రికెట్‌లో ఇట్స్ ఆల్ అబౌట్ బౌలింగ్ ఇన్ దట్ ఫిఫ్త్, సిక్స్త్ స్టంప్ అనమాట. సో, ఎట్లాంటి బౌలర్ అయినా సరే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి డిఫరెంట్ బ్యాట్స్‌మెన్‌కి. సో, రహానే కొంచెం క్రీజ్‌లో ఎట్లైనా బిజీ అయిపోవాలి వెళ్ళగానే అని కొంచెం మరీ ఆతృతగా కనబడుతున్నాడు. అంటే బేసిక్స్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఎవరిని అడిగినా చెప్తారు. ద బెస్ట్ స్కిల్ టు హావ్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఈస్ టు లీవ్ ద బాల్. సో, రహానే దగ్గర ఆ స్కిల్ పుష్కలంగా ఉంది. కానీ ఎందుకో తను అంటే ఇప్పుడు కోహ్లీ అంటే మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే కోహ్లీ ఈజ్ ప్లేయర్ లైక్ థట్. లైక్ తను ఫస్ట్ బాల్ వచ్చి డ్రైవ్ ఆడతాడు. ఎందుకంటే దట్ ఈస్ కోహ్లీ. దట్ ఈస్ హౌ కోహ్లీ ప్లేస్. సో, అట్లాంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎందుకో రహానే అలా డ్రైవ్స్ ఆడట్లేదు. ఇలా నీ బాల్ లీవ్ చేయట్లేదు. అనవసరంగా మేము అంటే నడ్జింగ్ అండ్ పోకింగ్ అంటాము. సో, అలాగా
అనవసరమైన షాట్‌లాడి, రిస్కీ సింగిల్స్ తీసుకొని తన వికెట్లు సమర్పించుకుంటున్నాడు. ఈ ఈ రన్ ఔట్ అవ్వడం కొత్త కూడా కాదిది. ఈ మధ్య బానే అయితున్నాడు ఇట్లా రన్ ఔట్. అడిలైడ్ డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లో హ్మ్. విరాట్ కోహ్లీ జరిగిన ఇన్సిడెంట్ నాకు తెలిసి ఇప్పటికి మనోళ్ళ కళ్ళ ముందు తిరుగుతానే ఉంటది. మనం ఇది మాట్లాడుకుంటుండగా. సో, ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అంటే తను ఔట్ అవుతున్న విధానం నచ్చట్లేదు అంతే. అంటే అంత క్వాలిటీ బ్యాట్స్‌మెన్ ఏదో స్లిప్ కార్డన్‌లోనే ఎక్కడైనా ఔట్ అయ్యి సరే గుడ్ బాల్ మంచి మంచి బాల్‌కి ఔట్ అయ్యాడు ఇలా అని చెప్పుకున్నా పర్వాలేదు గానీ, మరీ చీప్‌గా రన్ ఔట్‌ల విధానంలో వికెట్లు సమర్పించుకోవడం కూడా దట్ టూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనకి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో ఆడట్లేదు మనం పంత్ని బ్యాక్ చేస్తున్నాడు నంబర్ 6. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో రహానే పొజిషన్ చాలా క్రూషియల్ అవుతుంది. సో హోప్ఫుల్లీ హిల్ కమ్ బ్యాక్ గుడ్. తనకి లార్డ్స్లో మంచి రికార్డ్ ఉంది. సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో అయినా మనోడు ఫామ్లోకి వస్తాడని అనుకుందాం. మరి ఇంతకీ మరి ఆండర్సన్ గారే కింగ్ అంటావా? ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పుకున్నాం కదా రాహుల్, మన ఆండర్సన్కి ఎక్సలెంట్ రికార్డ్ ఉంది. ఆండర్సనే కింగు. ఆండర్సనే కానీ కింగు. నేను ఆనెస్ట్ ఫ్యాక్ట్లు చెప్పాలి రాహుల్. ఇంగ్లాండ్‌లో ఉన్నంత సేపు ఆండర్సన్‌ని ఎవరు టచ్ చేయలేరు. కానీ నాకెందుకో మరి ఫస్ట్ బాల్ రాజు మన కింగ్‌ని ఫస్ట్ బాల్. అసలు అది మాత్రం నిజంగా అంటే జనరల్‌గా ఆండర్సన్ గురించి ఎక్కువ మంది ఇంగ్లాండ్‌లో చెప్పే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆండర్సన్ ఈస్ వెరీ గ్రంపీ బౌలర్ అంటారనమాట. అంటే జనరల్‌గా ఎక్కువ ఎక్సైట్ అవ్వడు. అరే! అలా అని ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకోడు. అంటే ఆఫ్‌కోర్స్ లైక్ తన ఏజ్ చూసుకున్నా సరే చాలా కంపోజ్డ్‌గా, చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాడనమాట. అట్లాంటిది కోహ్లీ వికెట్ పడగానే ఒక 4 ఏళ్ల, 5 ఏళ్ల కుర్రోడిని నిజంగా ఒక చిన్న చాక్లేట్ షాప్‌లోకి తీసుకెళ్ళి నిలబడి, "నీకు నచ్చింది తీసేసుకో అసలు ఏది కనబడితే అది నీదే" అంటే ఎంత ఎక్సైటెడ్ ఉంటాడో, ఆండర్సన్ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ చూపించాడనమాట. ఆండర్సనే చెప్పాడు. అంటే లైక్ అది చూడగానే నీకు ఎవరు కనపడితే మేబీ ఆ టైంలో మనిద్దరం ఉంటే మనిద్దరికి కూడా హైఫై ఇచ్చేసేవాడేమో. అంటే అంత ఎక్సైటెడ్ ఉన్నాడనమాట అసలు. చాలా ఎందుకంటే వాళ్ళిద్దరికీ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ అగైన్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్‌మెన్. ఆ బ్యాటిల్ ఎప్పుడూ ఉంటది. సైకలాజికల్‌గా వాళ్ళు ఒప్పుకోకపోయినా. ఇంకొకటేంటంటే 2018లో కోహ్లీ దాదాపు ఒక 50 ఓవర్లు ఆడుంటాడు. అంటే దగ్గర దగ్గర అన్ని టెస్ట్‌లు కలుపుకొని 50 ఓవర్లలో ఒక్కసారి కూడా ఆండర్సన్ ఆడలేదు 50 ఓవర్లు. ఓవరాల్‌గా 50 ఓవర్లు ఆడుంటాడు. బట్ ఆండర్సన్‌కి ఎక్కడ వికెట్ ఇవ్వలేదు తను మాత్రం. ఆ టెస్ట్ సిరీస్ మొత్తంలో గూడా. ఆండర్సన్ 200 ప్లస్ బాల్స్ ఏసాడు సారీ. కోహ్లీకి. అదే ఆ స్టాట్ కన్‌ఫ్యూజ్ అయ్యాను నేను. 2018. సో, బేసికల్‌గా ఆండర్సన్ అన్ని డెలివరీస్ ఏసినా సరే, మనోడు ఒక్కసారి కూడా ఔట్ అవ్వలేదనమాట. అట్లాంటిది మరలా తను 2014 తర్వాత కోహ్లీని ఇదే ఫస్ట్ టైమ్ ఔట్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఆండర్సన్. ఎందుకంటే తను ఆల్రెడీ మన అనిల్ కుంబ్లేని దాటేసాడు. అత్యధిక టెస్ట్ వికెట్ జాబితాలో మన అనిల్ కుంబ్లేని ఆల్రెడీ దాటేసాడు. అండ్ దానికి తోడు ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఆ కోహ్లీ వికెట్ అనేది తనకింకా ఒక ఎక్స్‌ట్రా బూస్ట్ ఇచ్చుంటది. అంటే కుం నెక్స్ట్ డే మార్నింగ్ తను ఎట్లయితే ఎక్స్‌ప్లెయిన్ చేసాడు చూడు. ఎలా ఔట్ చేశాను, ఎలా ప్లాన్ చేశాననేది. అదైతే ఇంకా హైలైట్ అసలు. కంప్లీట్ మాస్టర్ క్లాస్. ఏం లేదు నేనేదో పీకేసాను అనుకుంటున్నారు. నేను జస్ట్ అట్లా వాబుల్ సీమ్ ఏసాను. లోపల పోతుందో, బయటికి పోతుందో నాకే తెలీదు. అట్లేసాను. ఇట్స్ జస్ట్ ఇట్స్ ఎ ఫ్లూక్ సైన్ అన్నాడు ఆఫ్ మరి. జీనియస్ రాహుల్. నువ్వెప్పుడైనా గమనించావో లేదో చాలా సార్లు ఈవెన్ చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా స్కూల్ టైమ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా మనకి ఏదన్నా ఒక ఎక్స్‌ట్రార్డినరీ థింగ్ ఏదన్నా చేశారు అని అనుకుంటే మనం వెళ్లి డౌట్ అడగగానే, "అరే! ఎలా చేసావురా? ఏంటిది?" అనగానే వాళ్ళేదో, "అరే! నేనేదో ఫ్లూక్‌గా చేశానురా ఇలా పెట్టాను అయిపోయింది అంతే" అన్నట్టుగా చెప్తారు. సో, ఆండర్సన్ కూడా సేమ్ విధానంలో ఎక్స్‌ప్లెయిన్ చేసాడనమాట. అంటే అడిగాడు ఇయాన్ వార్డ్, "నువ్వు ఆ బాల్ చూసినప్పుడు సీమేమో ఆ స్లిప్ వైపు చూపిస్తుంది. కానీ బాలేమో ఇలా మూవ్ అయింది. సో, నువ్వు నిజంగా అనుకునేసావా లేదా అని అడిగితే అసలు ఆండర్సన్ అయితే నేను జస్ట్ బాల్ ల్యాండ్ చేశానంతే. ల్యాండ్ అయిన తర్వాత ఏం జరుగుతదో నా కంట్రోల్‌లో ఉండదని చెప్పాడు. సో, రియల్లీ చాలా ఫన్నీ అది మాత్రం. ఆ వాబుల్ సీమ్ ఏస్తుంటే మన సిరాజ్ ఏమో ఒక రకంగా తిప్పుతున్నాడు బాల్‌ని. ఆఫ్ స్పిన్నర్ తిప్పినట్టు తిప్పేస్తున్నాడు. కానీ సిరాజ్ పెర్ఫార్మన్స్ నాకంత మంచిగా అనిపియలే రాజు. అంటే ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో లూజ్ బాల్ బాగేసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా రన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఠాకూర్, సిరాజ్ ఇద్దరు ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్స్‌ని టీమ్‌లో పెట్టుకోవడం తప్పు యాక్చువల్‌గా. మనం అదేంటి ఇషాంత్ శర్మ హాస్ టు కమ్ ఇన్. ఇంకా మనకి దెబ్బేం పడిందంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో షమీ కూడా నీకు ఆఫ్ కలర్ ఉండే బాగా ఓవర్ పిచ్ చేసాడు. స్వింగ్ కోసం చూసి, దానికోసం చూసి గాని. అండ్ అదే మనం అక్కడ అంటే ఎక్స్‌పీరియన్స్ పరంగా ల్యాక్ అయితాము ఇప్పుడు ఇషాంత్ శర్మ లేకపోతే. సో, అందుకని నాకు తెలిసి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌కి ఇషాంత్ శర్మ వచ్చేస్తాడు మరి. అవును రాహుల్.
కానీ 'ఠాకూర్' మాత్రం ఉండాలి. 'ఠాకూర్' అంటే ఇద్దరు చాలా బాగా చేసాడు. అండ్ పర్ఫెక్ట్ కండిషన్స్‌కి ఇంగ్లీష్ కండిషన్స్‌కి పర్ఫెక్ట్ అంటే బౌలర్ మెయిన్ 'ఠాకూర్.' ఏంటంటే, ఎప్పుడైతే ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం ప్రొయాక్టివ్‌గా ఉండడం స్టార్ట్ చేశారో, ఆటోమేటిక్‌గా బౌలర్స్ కొంచెం బ్యాక్ ఫుట్‌లోకి వెళ్ళిపోయి చాలా క్లియర్‌గా తెలిసిపోయిందది. ఎందుకంటే, ఒక పక్క జో రూట్ అటాక్ చేస్తున్నాడు. ఇంకొక పక్క జానీ బేర్స్‌తో వచ్చి, జానీ బేర్స్‌తో కూడా కొంచెం అటాకింగ్ ఆడడం స్టార్ట్ చేశాడు. సో, అటాకింగ్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ వికెట్ తీయకపోయినా కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ క్రికెట్‌లో. అంటే టెస్ట్ క్రికెట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ వికెట్. ఇట్స్ అబౌట్ కంట్రోల్ ఆల్సో. సో, ఎందుకు టెస్ట్ క్రికెట్‌లో గేమ్ అలా బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ మారిపోద్దని జెప్తారంటే, ఎప్పుడైతే ఒక బౌలర్ కొంచెం కాన్ఫిడెన్స్‌తో దెబ్బతిన్నా, ఇంకొక బౌలర్ ఒక పక్క నుంచి తను స్కోరింగ్ రేట్‌ని కంట్రోల్ జేస్తున్నాడంటే, ప్రెషర్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ టీమ్ పైనే ఉంటదనమాట ఆటోమేటిక్‌గా. నువ్వు ఒక 50 డాట్ బాల్స్ ఆడినా సరే, స్టిల్ నీ స్కోర్ అనేది 0 ఉంటే ఆ 50 బాల్స్ ఆడిన కాన్ఫిడెన్స్ కంటే, నువ్వు నెక్స్ట్ బాల్ కొట్టాలనే ప్రెషరే ఎక్కువుంటదనమాట. సో, నేచురల్లీ ప్రెషర్ బిల్డ్ చేయడం కూడా ఒక స్కిల్ అది. సో, అట్లాంటిది మరి మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో కొంచెం దొరికిపోయారు. ఎప్పుడైతే రూట్ అండ్ బేర్స్టో వీళ్ళందరూ కొంచెం అటాకింగ్ ఆడడం స్టార్ట్ చేశారో, మెయిన్‌లీ ఇనెక్స్‌పీరియన్స్డ్ బౌలర్స్. మొహమ్మద్ సిరాజ్ అయితే దొరికిపోయాడు. అండ్ షార్దూల్‌ని చాలా లేట్‌గా తీసుకొచ్చారు బౌలింగ్ అటాక్‌లోకి యాక్చువల్లీ. కానీ షార్దూల్ కూడా నువ్వు ఇందాక అన్నట్టుగానే మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్కడో ఒక డిపార్ట్‌మెంట్‌లో అవసరం. లార్డ్స్‌కెళ్ళిన తర్వాత మరి మన వాళ్ళు అశ్విన్ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారో, లేదు ఇషాంత్ శర్మని మరలా తీసుకొస్తారో మరి చూడాలి. ఓకే రాజు. ఏంటి మా బెంగుళూరు కుర్రోడు 'కేఎల్ రాహుల్' గురించి ఏం చెప్పవా మరి? కేఎల్ రాహుల్ మరి పాపం తన మరి కమ్‌బ్యాక్ ఇగ మ్యాచ్ ఇది. ఆ! లాస్ట్ టైమ్ ఇంగ్లాండ్‌లో ఇండియా ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో 100 కొట్టాడు. మరలా అదే ఫార్మ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. సో, ఆస్ట్రేలియాకి ఏంటది 'విరాట్ కోహ్లీకి' ఆస్ట్రేలియా ఎలాగో 'కేఎల్ రాహుల్‌కి' ఇంగ్లాండ్ అలా అని అనేసుకోవచ్చా? ఇంకా టైం ఉందా? ఇంకా టైముందంట నేను. అంటే కేఎల్ రాహుల్ అదే గదా! ఎప్పుడైనా ఫస్ట్ పెర్ఫార్మన్స్ బానే ఉంటది. తర్వాత మధ్యలో డక్కులొచ్చేంత వరకు నేనేమనను. తను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆడిన ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆల్మోస్ట్ 100 కొట్టేసి దగ్గరకొచ్చేసాడు. బట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడిన 20, 30 ఎంతైతే ఉందో నాకది బా నచ్చింది. ఎందుకంటే చాలా బా ఆడాడు సెకండ్ ఇన్నింగ్స్‌లో. అండ్ తనిచ్చిన స్టార్టే ఇండియన్స్‌కి మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మనం చేసేయగలం ఈ టార్గెట్ అని. తను గనక అదే చాలా కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ అవును. చేసాడు. కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. స్వింగ్ గురించి బాగా వెయిట్ చేసి ఆడుతున్నాడు. అంటే టెక్స్ట్ బుక్ పరంగా అయితే అంతా బానే ఉంది. బట్ అదే ఇట్లా బాగా ఆడుతున్నాడు ఇంక అంతే అనుకుంటామా? అప్పుడు ఇంకా ఆపేద్దాం మొదలైతాయి. రాహుల్. ఎక్కువ 0, జింక్స్ చేయొద్దు. ఎందుకంటే కేఎల్ రాహుల్ 0, ఇప్పుడిప్పుడే 1 ఫామ్‌లోకొచ్చాడు. నువ్వు 0, అందు 1 అందుకే. ఇలాంటివన్నీ నా చెవులకేం వినపడట్లేదు. సో, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. సరే మరి ఇప్పుడు ఒలింపిక్స్ నగరంలోకెళ్ళిపోదాం రాజు అసలు మరి. క్రీడా సంద్రంలో మునిగి తేలుదాం కాసేపు. క్రికెట్ జరుగుతుండంగా అసలు ఇంతగనం నువ్వు అంటే కవర్ చేస్తున్నప్పుడైనా గానీ, లేదా అసలు ఇంత ఇంత పెద్ద టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. కానీ క్రికెట్ మీద కన్ను కాకుండా వేరే, వేరే స్పోర్ట్ మీద కన్ను ఎప్పుడైనా ఎళ్ళిందా అసలు? నిజంగా ఒలింపిక్స్ అనేది అసలు అంటే సింపుల్‌గా ఒక స్టేట్మెంట్‌లో చెప్పాలంటే రాహుల్, నాకు బాగా గుర్తుంది. 2012 లండన్ ఒలింపిక్స్ అయితే నేనప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు అప్పుడు నేనుండే రూమ్‌లో టీవీ ఉండేది. సో, మంచిగా ఆహ్, ఆటోమేటిక్‌గా టీవీలో ఎప్పుడు స్పోర్ట్స్ ఛానెల్సే రన్ అవుతూ ఉండేవి నేనున్నప్పుడు. సో, ఆ లండన్ ఒలింపిక్స్ చూసినప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఒలింపిక్స్ అనమాట. అంతకుముందు వరకు నాకు కొద్దిగా అక్కడ ఇక్కడ న్యూస్ పేపర్‌లో చదివినట్టు, అక్కడ ఇక్కడ చూసినట్టు ఏదో పేరు విన్నట్టు అలా గుర్తుండేది గానీ, నాకేం తెలిసేది కాదు. అథ్లెటిక్స్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఏంటి, ఎవరి స్కిల్స్ ఏంటి ఏం తెలిసేది కాదు. ఆ 2012 అంటే ఇట్స్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే మనం చాలా సార్లు ఒక మంచి సినిమా చూసామనో, లేదంటే ఒక మంచి పిక్నిక్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, అది చూసాం, ఇది చూసాం అనేది ఒక అనుభూతిలో ఎలా చెప్పుకుంటారో, నాకు తెలిసి ఒలింపిక్స్ చూడడం అనేది ఒక అనుభూతి. అంటే నాకు ఈ ఒలింపిక్స్ చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే, అరే! ఫ్యూచర్‌లో ఎప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏం జాబ్ చేస్తున్నా, ఎక్కడున్నా నేను ఏం చేసినా సరే, ఆ వారం రోజులో, 2 వారాలు ఎన్ని రోజులు జరుగుతదో అన్ని రోజులు కంప్లీట్ లీవ్ పెట్టేసి జస్ట్ ఇంక అదొక హాలిడే నాకు. ఒలింపిక్స్ చూడడమే ఒక హాలిడే. ఈవెన్ దో నేను టీవీ ద్వారా చూసినా, లేదు రియల్‌గా అక్కడికి వెళ్ళే అవకాశం ఉండి అక్కడికెళ్ళి చూసినా, అదొక హాలిడే పీరియడ్ లాగా పెట్టేద్దాం అని అనుకుంటున్నా. అంటే నాకైతే ఒలింపిక్స్ అంత పర్సనల్లీ ఇట్స్ ఎలా చెప్పాలంటే ఇంకా మనస్సుకి అన్ని రకమైనటువంటి హ్యాపీనెస్సు, పీసు, ఆహ్లాదం ఇంక ఎన్నెన్ని పదాలు పెట్టొచ్చో అక్కడ. నిజంగా నేనైతే వర్ణించలేను రాహుల్. ఒలింపిక్స్ చూసినప్పుడు నాకు కలిగే ఆనందం గాని, ఆ అనుభూతి గాని మాటల్లో వర్ణించలేను. అసలు బేసిక్‌గా ఇప్పుడు జరిగిన ఒలింపిక్స్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు నీ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పు. అసలు నీ ఫస్ట్ ఒలింపిక్స్ వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి?
హౌ మచ్ డస్ ఒలింపిక్స్ మీన్ టు యూ? ఒలింపిక్ నేను ఫస్ట్ సిడ్నీ ఒలింపిక్స్ 2000 సిడ్నీ ఒలింపిక్స్ చూసినట్టు గుర్తు. మేము అసలు అప్పట్లో దూరదర్శన్ ఒకటే టెలికాస్ట్ చేసేది. సో పొద్దున్నే సాయంత్రం వరకు ఒలింపిక్స్ వచ్చేది టీవీలో. ఉన్నది ఒకటే ఛానల్ టీవీలో. ఒకటే ఛానల్‌లో పొద్దున్న సాయంత్రం వరకు ఒలింపిక్స్ వచ్చేది. సో ప్రతి ఒక్క గేమ్, ప్రతి ఒక్క ఈవెంట్ చూసేవాడిని నేనసలు. అండ్ అదొక ట్రెడిషన్ లాగా, అంటే మనం లాస్ట్ డే ఆఫ్ ది ఒలింపిక్స్ సండే రోజు ఉంటుంది. ఆ రోజు లాస్ట్ ఈవెంట్ మ్యారథాన్. ఆ మ్యారథాన్స్ అంతా ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళం. ఆ మ్యారథాన్ అయిపోయి చివరికి రన్నర్స్ స్టేడియంలోకెళ్తారు. అప్పుడే క్లోజింగ్ సెరమనీ స్టార్ట్ అయితా ఉంటది. సో అదొక ట్రెడిషన్ అనమాట. కానీ నిన్న ఆ ట్రెడిషన్ కంటిన్యూ కాలేదు. ఎందుకంటే వాళ్ళు మ్యారథాన్ పొద్దున్నే ఆడేసారు వాళ్ళు. మధ్యాహ్నం ఆడకుండా. అక్కడ ఎండలు బాగా ఎక్కువున్నాయని. సో అది బ్రేక్ అయింది గానీ, సో అట్లా మా ఇంట్లో మేమందరం ఆర్టిస్టిక్ అదేంటి ఇది సింక్రనైజ్ డైవింగ్ చూడడము. ఇవన్నీ నీకు మళ్ళీ వేరే ఎప్పుడు దొరకవుగా అట్లాంటి వెరైటీ ఈవెంట్స్ అసలు. అండ్ అసలు నీకు అథ్లెటిక్స్ నీకు రన్నింగ్ రేసులు చూడడం మాత్రం మామూలు మజా కాదు. కానీ ఈ నా ఫేవరెట్ ఈవెంట్ అయితే ఈసారి నేను బాగా ఎంజాయ్ చేసిందయితే బాక్సింగ్ రాజు. ఎందుకంటే ఈసారి హెల్మెట్లు లేకుండా ఆడుతున్నారు. లాస్ట్ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్ వితౌట్ హెల్మెట్ ఆడుతున్నారు. మెన్ బాక్సింగ్. అది సూపర్బ్ ఈవెంట్ అసలు. నీకు 5 నిమిషాల్లో తేలిపోతది. సార కానీ పట్టారా? నీకు మామూలు సార్పట్టా అంతే. అండ్ కుస్తీ ఈసారి అల్టిమేట్ ఎంజాయ్ చేశా. ఇంత ఎంజాయ్ అయితే ఎప్పుడు చేయలే కుస్తీ నేను. ఇదివరకు చిన్నప్పుడు నాకు కుస్తా పెద్ద నచ్చేది కదా. ఏంది వీళ్ళు అర్థమయ్యేది కదా, పాయింట్ సిస్టమ్ అది ఇది అర్థమయ్యేది కాదన్నమాట చిన్నప్పుడు. మనకి రెస్లింగ్ అంటే ఎత్తి పడేయాలి, కొట్టాలి. వీళ్ళేంది ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకుంటారు, వీళ్ళేం చేయరనిపించేది. కానీ అసలు ఈ ఈ ఒలింపిక్స్‌లో మాత్రం అసలు కుస్తీ పోటీలు అసలు లాస్ట్ 10 సెకండ్స్‌లో గూడా నీకు మొత్తం అంతా బాజీ పలటగయ్యి అంటారు గదా! అట్లా నీకు లాస్ట్ మినిట్‌లో మొత్తం తలకిందులైపోయిందసలు. అవతల రెస్లర్ తలకిందులు చేసి మ్యాచ్‌ని తలకిందులు చేసేసారు. అసలు రవి దయ్య అట్లానే నీకు సెమీఫైనల్ మ్యాచ్‌లో నీకెంతో 5 పాయింట్ డిఫరెన్స్ ఉంటది. లాస్ట్ 5 సెకండ్స్ ఉన్నప్పుడు ఎత్తేసి పట్టుకొని అసలు సబ్మిట్ చేపిస్తాడసలు. అది మాత్రం హైలైట్. వాడు కొరుకుతూ ఉంటాడు చూడు అవతల కజాఖ్స్తాన్ రెస్లర్. అండ్ హాకీ గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మనం రాజు అసలు. అంటే నీకు హాకీ ఇంట్రెస్టా? అంటే చిన్నప్పుడు చూసేవాడివా? అంటే ఇదివరకు యాక్చువల్‌గా బానే టీవీలో ఎక్కువనే వచ్చేవి నీకు హాకీ హాకీ చాలా మ్యాచెస్. తక్కువ రాహుల్. అంటే నేను ఆడే ప్లేయర్స్ అండ్ అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు చూసేవాడిని గానీ, హానెస్ట్‌గా చెప్పాలంటే నేనైతే పెద్దగా ఎప్పుడు ఫాలో అవ్వలేదు. బట్ నాకు హాకీలో ఉండే కొన్ని కొన్ని స్టోరీస్ తెలుసు. అంటే అది కూడా క్రికెట్ ద్వారానే తెలిసినియి. అంటే ఈ క్రికెట్ రిలేటెడ్ చదివే స్టఫ్‌లోనే నాకు తెలిసినియి. అంటే నా విషయానికొస్తే అసలు నేను ఫస్ట్ టైమ్ ఒక మ్యాచ్ చూసాను. ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ నాది హాకీ మ్యాచ్. 2003 ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గోల్డ్ మెడల్ మ్యాచ్ అనమాట. ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో. సో, అంటే అప్పుడు అసలు అది నేను క్రికెట్ మ్యాచ్ చూడడం కంటే ముందే హాకీ మ్యాచ్ చూసాననమాట. హాకీ చూడడం అసలు యాక్చువల్‌గా మంచిగా ఆడుతుంటే నీకసలు దానికంటే అందం ఇంకోటుండదసలు. అసలు నాకు గుర్తప్పుడు అంటే ధనరాజ్ పిళ్ళై, అర్జున్ హల్లప్ప, వీళ్ళు దీపక్ ఠాకూర్ వీళ్ళందరూ, గగనజిత్ సింగ్ సూపర్బ్ టీమ్ అసలు అప్పట్లో. అయినా గాని వాళ్ళు నీకు ఒలింపిక్స్‌లో గాని, వరల్డ్ కప్‌లలో గాని ఏం ఆడేవాళ్ళు గాదు. కానీ మధ్యలో ఈ 2008 ఆ టైంకొచ్చేటప్పటికి అసలు ఇండియన్ హాకీ టీమ్ మరీ గలీజ్‌గా ఆడడం స్టార్ట్ అయిందసలు. ఎవరు అసలు ఇంకా ఇదివరకు 10 స్పోర్ట్స్ వాళ్ళు ఎన్ని మ్యాచెస్ చూపించేవాళ్ళో, ఆ ఛాంపియన్స్ ట్రోఫీ అని, ఆ టోర్నమెంట్ అని, ఈ టోర్నమెంట్ అన్నీ బంద్ చేసేసారు. ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదని. అయినా గాని మన వాళ్ళు ఎట్లనో అట్లా ఇంకా లేదు, మనం అంటే హాకీ అసలు మేజర్ ధ్యాన్ చంద్ అది ఇది ఇంత పెద్ద ట్రెడిషన్ ఉంది. దీన్ని కాపాడాలని చెప్పేసి లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో మామూలు ఇంప్రూవ్‌మెంట్ చూపియలేదు. అండ్ అది చూస్తుంటే మన వాళ్ళ స్కిల్ చూస్తుంటే రాజు ఈ టోర్నమెంట్‌లో నో డౌట్, అంటే మనం అంత స్టోరీస్ వింటాం కదా! చిన్నప్పటి నుంచి స్టోరీస్ వినుకుంటూ వచ్చాం. వాళ్ళు మేజర్ ధ్యాన్ చంద్ వీళ్ళందరూ వాకింగ్ స్టిక్‌తో గూడా పట్టుకొని గోల్‌లు కొట్టేసేవాళ్ళు. అంత స్కిల్ ఉండేది వాళ్ళకి. చెప్పులు లేకుండా వాళ్ళు గ్రౌండ్ మీద ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టారు ఇట్లాంటివన్నీ. అవన్నీ ఎందుకు అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే ఆ స్టైల్ ఆఫ్ ప్లే మనకి మన గురించి ఎందుకు చెప్పుకుంటారనేది ఇప్పుడు గేమ్ ఇంత మారిపోయినా అసలు గడ్డి మీద ఆడకుండా ఇప్పుడు మనం ఆస్ట్రోటర్ఫ్ మీద ఆడి మన ఫిట్‌నెస్ లెవెల్స్ అవి టెస్ట్ అయిపోయినా గానీ, ఆ స్కిల్ మాత్రం ఇండియన్ హాకీలో ఏం పోలేదు. చూసుకుంటే కామెంటేటర్స్ కూడా చాలా సార్లు అన్నారు. ఓహ్! వాట్ స్కిల్ ఆన్ ద బాల్ అని. అది వేరే ఏ టీమ్ ఆస్ట్రేలియా ఆడుతున్నా, బెల్జియం ఆడుతున్నా ఎవరి మీద కామెంట్ చేయరు. అరే! వాట్ సూపర్ పేస్, ఐ మీన్ వాట్ ఎ పవర్‌ఫుల్ షాట్, వాట్ ఎ పవర్‌ఫుల్ డ్రాగ్ ఫ్లిక్ ఇట్లా అన్నారు గానీ, ఆర్టిస్ట్రీ గురించి మాత్రం ఓన్లీ ఇండియన్ టీమ్ ఆడుతున్నప్పుడే చెప్తున్నారు. అండ్ కనిపిస్తుంది కూడా క్లియర్‌గా బాల్ ఎట్లా తిరుగుతోందంటే స్టిక్ చుట్టూ.
సో అండ్ దెర్ ఈస్ నో డౌట్ వీ షుడ్ డామినేట్ ది స్పోర్ట్. అంటే ఆ దానికి ఇప్పుడు ఫిట్నెస్ యాడ్ అయింది మన వాళ్ళు. నువ్వు అంటే మనం అందరం విరాట్ కోహ్లీ స్టాండర్డ్ ఆఫ్ ఫిట్నెస్, మన క్రికెటర్స్ ఎంత ఫిట్ ఇప్పుడు అది ఇది మాట్లాడుకుంటాం కానీ అసలు యోయో టెస్ట్ స్కోర్స్ చూసుకుంటే ఇండియాలో హైయెస్ట్, ఇండియన్ క్రికెట్ టీంలో హైయెస్ట్ యోయో టెస్ట్ స్కోరు మనీష్ పాండేది 19 స్కోరు. ఇది ఇక్కడ హాకీ టీంలో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళ స్కోరు అమ్మాయిలది అబ్బాయిలది అందరిది 21+ ఉంటుందంట. అల్టిమేట్లీ ఫిట్ అథ్లీట్స్ వాళ్ళు. అండ్ అది నువ్వు 60 మినిట్స్ ఆ పేస్లో నీకు ఇక్కడి నుంచి అక్కడికి అంత ఫాస్ట్గా బాల్తో పరిగెత్తడం మామూలు థింగ్ కాదు అసలు. అండ్ ఇట్స్ హై టైమ్, ఇంకా ఇది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఇక నుంచి హాకీ టేక్ ఆఫ్ అవ్వడానికి అసలు. ఏమాత్రం సందేహం లేదు రాహుల్ దాంట్లో. ఇప్పుడు హాకీ అంటే ఎప్పుడు యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ టోస్. సో నిజంగా దానికి తగ్గట్టుగానే మన వాళ్ళ ఫిట్నెస్ స్టాండర్డ్ ఎంత ఇంప్రూవ్ అయిందనేది నువ్వు చాలా వివరంగా చెప్పావు. సో హ్యాట్స్ ఆఫ్ టు హాకీస్ మెన్స్ టీమ్ అండ్ హాకీ విమెన్స్ టీమ్ ఇద్దరు కూడా. అండ్ ఉమెన్స్ టీమ్ స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి నిజంగా రాజు. నిజంగా నేనైతే ఆ వాళ్ళు బ్రాంజ్ నిజంగా మెడల్ మ్యాచ్ చూసిన తర్వాత అంటే మార్నింగ్ నేను యాక్చువల్ అది మార్నింగ్ జరిగిన మ్యాచ్ నేను ట్వీట్స్ అవి చూస్తూ ఉన్నాను కొన్ని. అంటే ఎట్లా ఉంది రియాక్షన్ మన వాళ్ళని. కొంతమంది ఏమో నిజంగా మీరు ఆ హాకీ మ్యాచ్ చూసి మీ కళ్ళల్లోంచి నీళ్ళు రావట్లేదంటే మీరు మ్యాచ్ చూడనట్టు అని చెప్పాను. నేనేమో అసలు ఏంటంటే ఇంత బాగా జరిగింది ఆ మ్యాచ్, ఎలా మిస్ అయ్యాను రచ్చా అని నేను మళ్ళా నాకు రిప్లై వచ్చినప్పుడు చూశాను. నిజంగా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ తెలియకుండానే మ్యాచ్ అయిపోయేసరికి నిజంగా కళ్ళల్లో నీళ్ళొచ్చినాయి నిజంగా. అంటే నాకు చాలా స్పోర్టింగ్ మూమెంట్స్‌లో చాలా తక్కువ, అంటే ఎస్పెషల్లీ యువరాజ్ సింగ్‌కి అంత పెద్ద ఫ్యాన్‌గా ఉన్నప్పుడు ఆ టైంలో ఎక్కువ వచ్చే ఇట్లాంటి ఎమోషన్స్. కానీ ఎందుకు స్పోర్ట్ ఇంత మనం ఒలింపిక్స్ గురించి ఇంత ఎక్కువ ఎత్తేస్తున్నాం అంటే ఇట్లాంటి ఎమోషన్స్ ఐ డోంట్ థింక్ అట్‌లీస్ట్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నథింగ్ కెన్ గివ్ ఎమోషన్స్ లైక్ స్పోర్ట్. అసలు అంటే, అంటే వాళ్ళు చాలా క్లోజ్ రావడం ఇది రాజు. అంటే మనవాళ్ళు గూడా మెన్స్ హాకీ టీమ్ గూడా నీకు సెమీఫైనల్‌లో ఓడిపోయారు గానీ, అది కొంచెం అంటే మనకు తెలిసిపోతుండే ఓకే. బెల్జియం చాలా బెటర్ టీమ్. మన వాళ్ళు బాగా ట్రై చేశారు గానీ, పాపం అవ్వలేదు మన వాళ్ళతో. బెల్జియం ఎందుకంటే రెయినింగ్ వరల్డ్ ఛాంపియన్స్. ఇక అంటే మళ్ళీ వాళ్ళు గోల్డ్ మెడల్ గూడా కొట్టారు వాళ్ళు ఈ ఒలింపిక్స్‌లో మనల్ని ఓడించి తర్వాత ఫైనల్‌లో. కానీ నీకు బట్ ఉమెన్స్ టీమ్ మాత్రము నీకు అర్జెంటీనాతో సెమీఫైనల్‌లో ఒక్క ఛాన్స్ లాస్ట్ 1 మినిట్‌లో గూడా ఒక చిన్న డిఫ్లెక్షన్ అది పోయుంటే మాత్రం గోల్‌కి నీకు టై అయ్యేది మ్యాచ్. సో, అక్కడ మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్‌మెంట్. అది డిసప్పాయింట్‌మెంట్ పోనీలే ఇంకా బ్రాంజ్ కొడతామని చెప్పి గ్రేట్ బ్రిటన్‌తో మ్యాచ్‌లో మంచిగా లీడ్‌లోకెళ్ళి మళ్ళీ లీడ్ పోగొట్టుకొని, తర్వాత అది లీడ్ ఎందుకు పోగొట్టుకున్నారంటే ఒక మన ప్లేయర్ ఒక అమ్మాయికి అదేంటి యెల్లో కార్డ్ ఇస్తారు. యెల్లో కార్డ్ అంటే హాకీలో 5 నిమిషాలు 10 మెన్‌తో ఆడాలి. నీ ఇంత ఫాస్ట్ గేమ్, ఇంత అలసటతో కూడిన గేమ్‌లో నువ్వు ఒక పర్సన్ డౌన్ ఉంటే ఈజీగా గోల్ కన్సిడర్ చేస్తారు. సో, అలా ఒక ప్లేయర్ డౌన్ ఉండగా వాళ్ళు గోల్ కన్సిడర్ చేసి లీడ్ ఇవ్వడము. అండ్ గోల్ కీపర్ పాపం ఎంత కష్టపడిందో పాపం సవితా పూనియా. మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు అదేంటి నేనొక్క గోల్ పోగొట్టాను అనవసరంగా అది సేవ్ చేసి ఉండాల్సిందని చెప్పి అసలు కింద పడి ఏడ్చేయడము. అది నిజంగా ఇక ఎవరు బాధపడకు బాధపడకుండా అయితే అసలు ఎవరు ఉండరు. చీము నెత్తురు ఉన్న ఎవరైనా గానీ బాధపడతారు అసలు. అండ్ అది ప్రతి నీకు ఇండియన్ టీమ్ నేషనల్స్ ఒక్కళ్ళే కాదు, నీకు బయట నుంచి ఎవ్రీ ఫారెన్ హాకీ ఫ్యాన్ వాజ్ వాచింగ్ దట్ మ్యాచ్ కూడా అదే అన్నారు. ఈవెన్ గ్రేట్ బ్రిటన్ ప్లేయర్స్ కూడా ఇమ్మీడియట్‌గా ఎళ్లి మన వాళ్ళని కన్సోల్ చేశారు. అండ్ ఇంక 'చక్ దే ఇండియా' సినిమా అసలు రిపీట్ అయ్యింది అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదసలు. అండ్ అండ్ అంటే మెడల్ రాలేదు గానీ, ఐ థింక్ ఇప్పుడు ఎట్లయితే మనం క్రికెట్‌లో మనం ఇండియా ఈస్ డామినేటింగ్ అని చెప్పుకుంటామో, హాకీలో గూడా మనం ఈజీగా డామినేట్ చేయగలుగుతాం. అంటే సీయింగ్ ద థింగ్ దట్ ఐ మీన్ ఇప్పుడు ఈ స్కిల్ లెవెల్ మన వాళ్ళది, మన వాళ్ళ డెడికేషన్ అది చూస్తే ఇలానే కంటిన్యూ అయితే మాత్రం మనం గూడా మళ్ళీ ఇక పూర్వవైభవం చూస్తాము. ప్రతి ఒలింపిక్స్‌లో మనం, ప్రతి వరల్డ్ కప్‌లో మనం అంటే దగ్గర పోటీ ఇస్తామని అనుకుంటున్నాను నేను. అంటే అండ్ చెప్పాగా అంటే నేను ఐ వాచ్డ్ హాకీ, అంటే నేను లైవ్‌గా హాకీ మ్యాచ్ చూసా. అండ్ ఒక్కసారి మన దగ్గర ఆ కల్చర్ వచ్చిందనుకో, ఇట్లా హాకీ చూడడము, గ్రౌండ్‌లోకెళ్ళి చూడడం, ఇట్లా లీగ్ లాగా కొంచెం మంచి లీగ్ హిట్ అయిందనుకో, ప్రీమియర్ హాకీ లీగ్, హాకీ ఇండియా లీగ్ అని ఏవో వచ్చినాయి. అవేమో హిట్ కాలేదు గానీ ఒకవేళ అవి హిట్ అయితే మాత్రం ఇట్స్ సూపర్బ్ స్పోర్ట్. ఇదివరకు కంటే ఇప్పుడు రూల్ చేంజెస్‌తో ఇంకా ఫాస్ట్‌గా ఉంది హాకీ. ఇప్పుడు ఇంకా ఎంజాయబుల్‌గా ఉంది. అసలు మనకి ట్విట్టర్ టైమ్ లైన్ చూసుకుంటే అసలు అందరూ అంటున్నారు, "అరెరే! ఏమన్నా గేమా ఇది, ఇన్ని రోజులు మనం చూడకుండా ఏం చేస్తున్నాము?" ఎస్పెషల్లీ మన వాళ్ళు బాగా ఆడే గేమ్ హిస్టారికల్లీ అసలు ఇదెందుకు చూడలే మనం ఎన్ని సంవత్సరాలు అని అందరూ అనుకుంటున్నారు. నన్నడిగితే ఒక నేనైతే భువనేశ్వర్‌లో నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్‌కి టికెట్లు బుక్ చేసుకుంటున్నా రాజు. సింపుల్ సొల్యూషన్ రాహుల్ నన్నడిగితే. అంటే హాకీ ఒక్కటే కాదు, ఇంకా వేరే
అన్ని రకాల స్పోర్ట్స్ విభాగంలోనూ మనకి ఓవరాల్‌గా కొంచెం ఇంపాక్ట్ కనబడాలి. ఎందుకంటే మన పాపులేషన్ చూసుకుంటే అసలీ దాదాపుగా ఒలింపిక్స్‌లో ఉండే మెడల్స్‌లో ఒక 50% పైగా మనకే రావాలి. అంటే నాట్ జస్ట్ త్రూ బేసిక్ నంబర్స్ బట్ మన వాళ్ళలో భయంకరమైన స్కిల్లు, పొటెన్షియల్ అందరి దగ్గర ఉంటాయి. కాకపోతే ఆహ్, యూ నో గెట్టింగ్ టు దట్ లెవెల్ ఆఫ్ వేర్ యూ కెన్ బికమ్ ఎన్ ఒలింపిక్ ఛాంపియన్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్‌గా జరగాలంటే నాకు అనిపించే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఐపీఎల్‌ని ఎలా అయితే ప్రమోట్ చేసామో, ఒక ఐపీఎల్ అనే క్రికెట్ ప్రొడక్ట్‌ని ఎలా ప్రమోట్ చేసి ప్రపంచమంతా ఒక ఫ్రెంజీలోకి ఎలా ఎళ్ళిపోయిందో, సేమ్ టైప్ ఆఫ్ ఇది అంటే ఎస్పెషల్లీ అంటే నేను కబడ్డీ క్లిక్ అవ్వడం చూసాను. కబడ్డీ క్లిక్ అయింది. ఐఎస్ఎల్ కూడా క్లిక్ అయింది. అంటే డెఫినెట్‌లీ దే ఆర్ నాట్ యాస్ ఫేమస్ యాస్ క్రికెట్. బట్ స్టిల్ నువ్వు కబడ్డీ గానీ, ఐఎస్ఎల్ గానీ నువ్వు టీవీలో చూసినప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడంటే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఫాన్స్‌ని, స్పెక్టేటర్స్‌ని వీళ్ళని అలౌ చేయట్లేదు గానీ, జనరల్ టైమ్‌లో నువ్వసలు ఆ గేమ్‌కి ఉండే ఫాలోయింగ్ గాని, ఆ గేమ్‌కి ఉండే ఆహ్, ఆహ్, గ్రౌండ్‌లో ఉండే స్పెక్టేటర్‌ని చూస్తే డెఫినెట్‌లీ యూ విల్ సీ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్‌మెంట్. అంటే పర్వాలేదు జనాలు వేరే స్పోర్ట్స్ కూడా చూస్తున్నారు. వేరేది కూడా ఫాలో అవుతున్నారు. వేరేది ఆడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందనే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తది. సో, ఐపీఎల్‌ని ఎలా అయితే ఒక ప్రొడక్ట్ లాగా బాగా మన వాళ్ళు అమ్మడంలో బాగా సఫలమయ్యారో, నాకు తెలిసి అదే రకమైనటువంటి మంత్రాన్ని ఈ వేరే స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని స్పోర్ట్స్‌లో అంటే ఎస్పెషల్లీ వీలైనంత వరకు అంటే ఐపీఎల్ అంటే ఐపీఎల్ లెవెల్‌లో మొత్తం గ్లోబల్‌గా మనకి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కాకపోయినా అట్‌లీస్ట్ ఫర్ స్టార్టర్స్ అట్లాంటి లీగ్స్ అనేవి స్టార్ట్ చేసి కొంచెం కన్సిస్టెంట్‌గా రన్ చేసి దాన్ని లాస్‌లోకి రాకుండా దాన్ని ఇంకా ఫ్యాన్ బేస్‌ని ఇంప్రూవ్ చేసి దాని ద్వారా మంచి మంచిగా ప్లాన్ చేస్తే డెఫినెట్‌లీ ఐ సీ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఇండియా ఇన్ నాట్ జస్ట్ ఒలింపిక్స్ బట్ ఇన్ స్పోర్ట్స్ ఓవరాల్. ఇప్పుడు మనం ఒలింపిక్స్‌లో సక్సెస్‌ఫుల్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చైనా పక్కన పెడదాం. చైనా వాళ్ళు అందరిని కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి చూసాంగా. సి డైవింగ్ ఈవెంట్‌లోని 13 ఏళ్ల అమ్మాయిలతో వాళ్ళు అవును. ఆడిస్తున్నారు. నేను మన అంత 13 లిజనర్స్ ఏళ్ల అందరి తరపున వయసులో. నేను ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా రాహుల్. సో, యూఎస్‌లో ఉండొచ్చావు గదా! నీకు తెలిసింది జెప్పు అసలు ఎందుకు ఎప్పుడు ఒలింపిక్స్ చూసినా 1, 2, 3 ప్లేస్‌లో యూఎస్ ఉండనే ఉంటది. అసలు దానికి గల కారణం ఏంటో హ్మ్. నీకు తెలిసిన ఆన్సర్ జెప్పు. చెప్తా. చెప్తాను నేను. ఆ పాయింట్ మీదకే వస్తున్నా నేను. యాహ్! కరెక్ట్‌గా అడిగావు క్వెషన్. సో, ఇప్పుడు చైనా వాళ్ళని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అక్కడ భయంకరంగా గవర్నమెంట్ వాళ్ళు గొ ఇన్ని ఒలింపిక్ మెడల్‌లు రాకపోతే మిమ్మల్ని జైల్‌లో పెడతాం అని కూడా చెప్తుండొచ్చు. మనకు తెలీదది. సో, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. దానివల్ల వాళ్ళు నీకు చూసుకుంటే చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల వయసు నుంచి అందరిని ట్రైన్ చేస్తారు. అబ్బాయిలు, అమ్మాయిలని ఎవరికైనా కొంచెం టాలెంట్ ఉంటే. సో, అది పక్కన పెడదాం. అది అది ఏ కంట్రీ చేయలేదు అది. మనం ఇండియా వాళ్ళం అసలుకే చేయలేము. అండ్ నీకు యూఎస్ ఎందుకని సక్సెస్‌ఫుల్ అంటే ఒక్కటే ఒక రీజన్ రాజు. ఇప్పుడు మనం మీ స్కూల్‌లో ఏం స్పోర్ట్స్ ఉండేవి చెప్పసలు? అసలు గ్రౌండ్ ఆ! ఉండేదా మీకు? మా స్కూల్‌లో అంటే ఆ విషయంలో మాత్రం అంటే నేను వన్ ఆఫ్ ద రీజన్ వై ఎందుకు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒలింపిక్స్ గురించి ఒక హ్మ్. పెద్ద సెంటిమెంటల్ డైలాగ్ ఎందుకు వదిలేసానంటే, దానికి గల కారణం ఏంటంటే నేను రిలేట్ అవ్వగలిగాను చాలా స్పోర్ట్స్‌కి. ఎందుకంటే మా స్కూల్‌లో ఆడించేవారు. సో, మా స్కూల్‌లో ఇప్పుడు డిస్కస్ త్రో, జావెలిన్ త్రో ఇవన్నీ అసలు చాలా మందికి తెలీదు కూడా. బయట నేను కూడా ఇలాగే హ్మ్. ఆశ్చర్యపడ్డాను. మా స్కూల్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎప్పుడైనా స్పోర్ట్ రిలేటెడ్ కన్వర్జేషన్స్ జరిగినప్పుడు నాకే ఆశ్చర్యమేసింది. అంటే మాకున్న లిమిటెడ్ ఒక చిన్న టౌన్‌లో నేను దాదాపుగా 10 పైనే స్పోర్ట్స్ నేను చూసాను. నేను పార్టిసిపేట్ కూడా చేశాను. స్కూల్ టైమ్‌లోనే అది కూడా. ఇదంతా స్కూల్ టైమ్‌లోనే స్కూల్ లెవెల్, ఇంటర్ స్కూలు, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ టౌన్ అబ్బా! చాలా జరిగేవి. సో, ఐయామ్ వెరీ లక్కీ. ఎందుకంటే నేనున్న టైంలో అప్పట్లో ఇంటర్నెట్ జనరేషను, ఫోన్లు ఇదంతా ఏదో మాట్లాడుతుంటే నేనేదో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ముసలోడు అనుకుంటారు అలా అనుకోకుండా ఇంకా కుర్రోడినే. బట్ స్టిల్ ఆ టైంలో జరిగిన స్పోర్ట్స్ అంటే మా తణుకులో ఆ చిన్న ఊర్లో అంత స్పోర్ట్స్ ఉన్నాయంటే ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్. నేను చదువుకున్న స్కూల్. ఆ స్కూల్ పేరు కూడా చెప్తాను. యాహ్! ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అని. అది ఆల్‌మోస్ట్ నువ్వు లక్కీ రాజు. మరి ఆ పరంగా యూ ఆర్ వెరీ, వెరీ లక్కీ. అసలు మీ స్కూల్‌లో అంత ప్రోత్సాహం ఉండే అని. కానీ యాక్చువల్‌గా అయితే ఇండియాలో స్కూల్స్‌లో ఏమీ ఉండదు. అండ్ పేరెంట్స్ పట్టించుకోరు. మన దగ్గర అదొకటిది. ఉద్యోగం చేస్తేనే ఇదేంటది అసలు ఆడడం అనేది టైమ్ వేస్ట్ అనుకుంటారు. అండ్ ఇప్పుడు యాథ్లీట్స్ అయినా గాని ఎందుకొస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఒకటే ఒక రీజన్. ఇప్పుడు అందరూ అంటున్నారు. అందరూ హర్యానా నుంచి వస్తున్నారు. అందరూ నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు యాథ్లీట్స్ అక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు మనం సింపుల్‌గా చూసుకుందాం. ఇప్పుడు సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియా గాని ఆర్ ద నీకు ద సో కాల్డ్ అండర్ డెవలప్డ్ స్టేట్స్‌కి, డెవలప్డ్ స్టేట్స్‌కి ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్.
నీకు మన దగ్గర ఇప్పుడు ఆంధ్రాలో అయినా గాని, తెలంగాణలో అయినా గాని, కర్ణాటక ఇక్కడైనా గాని ఐ మీన్ ఎనీ స్టేట్ వేర్ దేర్ ఇస్ అ బిగ్ అర్బన్ సెంటర్ ఉంటే నీకు ఉద్యోగాలుంటాయి. నీకు జనాలు పొట్ట నింపుకోవడానికి ఆడనక్కర్లేదు. కానీ ఈ మన దగ్గర ఉండే అథ్లీట్స్ ఇప్పుడు అందరూ ఒక పాట పాడుతున్నారు. చూసారా మన హాకీ ప్లేయర్స్ ఇంత కష్టపడి ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చారు. చూసారా వీళ్ళెంత తినడానికి తిండి లేకుండా వీళ్ళు ఆడి మన కోసం గోల్డ్ తెస్తున్నారంటే పాయింట్ అది కాదు. వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు అంటే, నీకు ఆడితే మనకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వస్తది. లైఫ్ ఏదో సెటిల్ అయితది. మనం అన్నట్టు ఆడుతున్నారే తప్ప ఎవరు ఇష్టంగా అయితే ఎవరు స్టార్ట్ చేయరు. ఇష్టంగా ఆట స్టార్ట్ చేస్తే మనకొచ్చే రిజల్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరున్న అథ్లీట్స్ అందరూ జస్ట్ లైఫ్ సెటిల్ అవ్వడానికని ఆడుతున్నారు. సో, ఈ రెండిటికి ఈ గ్యాప్‌ని ఎప్పుడైతే మనం బ్రిడ్జ్ చేస్తామో, అప్పుడు మనం యూఎస్‌ని టచ్ చేయగలుగుతాం. విత్ ద అమౌంట్ ఆఫ్ పీపుల్ దట్ వి హావ్. సింపుల్‌గా యూఎస్‌లో ఎవరు ఇప్పుడు నేను ఇది ఆడాలి, నేను రెస్లింగ్ చేయాలి, రెస్లింగ్ చేస్తే నాకు ఒక జాబ్ వస్తుందని ఎవ్వరు అనుకోరు. అక్కడ గవర్నమెంట్ రూపాయి కూడా ఇవ్వదు నీకు. మనం స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఇంతింత డబ్బులిస్తాయి మన దగ్గర అని మాట్లాడుకుంటుంటాం కదా! ఇంత డబ్బులివ్వాలి, గవర్నమెంట్ డబ్బులియ్యాలి, ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు ప్లేయర్స్‌కి డబ్బులిచ్చి ట్రైన్ చేపియాలి అది ఇది అంటారు గానీ, అమెరికాలో ఎవ్రీథింగ్ ఈస్ ప్రైవేట్. నీకు కెలాగ్స్ కార్న్‌ఫ్లెక్స్ వాళ్ళు జిమ్నాస్టిక్ టీమ్‌ని స్పాన్సర్ చేస్తారు. అట్లానే వేరే బ్రాండ్ వాళ్ళు రెస్లింగ్ టీమ్‌ని స్పాన్సర్ చేస్తారు. అట్లా. అది ఎందుకు అంటే వాళ్ళు ఒలింపిక్స్ చూస్తున్నప్పుడు టీవీలో యాడ్స్ వస్తే యాడ్స్ పరంగా వాళ్ళకి అంటే వాళ్ళ బ్రాండ్ పెరుగుతది. సో, అలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియాలో లేదు. అంతా అథ్లెటిక్స్ ఫెడరేషన్ జేయాలి. అంతా అథ్లెటిక్స్‌ని కూడా నీకు హాకీ కార్పొరేటైజ్ ఫెడరేషన్ చేసేయాలంటావా? డబ్బులివ్వాలి. కార్పొరేటైజ్ అదే అవ్వాలి నీకు. ఇప్పుడు రిజల్ట్ ఎందుకొస్తుంది అంటే గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ విత్ కార్పొరేట్స్. ఇప్పుడు నీకు ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయినా వీళ్ళెవరైనా గానీ, ఇప్పుడు నువ్వు గోపీచంద్ అకాడమీ తీసుకుందాం ఇక్కడ గచ్చిబౌలిలో. అండ్ అక్కడ నీకు అక్కడ ఆ స్టేడియం నీకు ఇప్పుడు నిమ్మగడ్డ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళు నీకు కార్పొరేట్స్ ఇన్ కాంబినేషన్ విత్ గవర్నమెంట్ హావ్ కమ్ అప్ విత్ దోస్ సెంటర్స్ అన్నమాట. ఈ అకాడమీస్ గాని, ఏదైనా గాని. అలా పార్ట్నర్‌షిప్ ఉన్న సెంటర్స్ నుంచి ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ తీసుకుంటే వాళ్ళు అంతే నీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ వాళ్ళు జేఎస్‌డబ్ల్యూ కలిసి మన అదేంటి ఆ నీరజ్ చోప్రా ట్రైనింగ్ అంతా కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకున్నారు. ఉత్త గవర్నమెంట్ మీద పడేస్తే లేదు. మనకున్న ఖర్చులకి మనకున్న దాన్ని కొంచెం ప్రాబ్లమ్స్‌కి. జస్ట్ రీకన్‌స్ట్రక్ట్ చేస్తాను నువ్వు చెప్పిన మాటలని. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎలా అయితే నువ్వు స్పోర్ట్స్ అథ్లీట్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్ తోటి పికప్ చేసుకోవాలి ఏ గేమ్ అయినా. అంటే, అరే! నేను ఇందులో టాప్ ఆఫ్ ది వరల్డ్ అవ్వాలి. ఈ స్పోర్ట్ నేను ఆడుతున్నానంటే అనే ఒక మోటివేషన్, ఇన్‌స్పిరేషన్ ఏదైతే అది. ఇప్పుడు ఒలింపిక్స్ చూడడంలో వచ్చే మజాలో ఇంకొక భాగం ఏంటంటే, మీరు కొన్ని వందల స్టోరీస్ వింటారు. జస్ట్ ఒలింపిక్స్ డే 1 నుంచి లాస్ట్ డే వరకు చూస్తూ ఉండండి. మీరు గనక స్టోరీస్ నోట్ చేసుకుంటే, అరే! మనకు ప్రపంచంలో ఇంత అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయని మీకే తెలుస్తాయి. అంటే డెఫినెట్‌లీ ప మన పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర నుండి, మనకెక్కడో దూరంగా వేరే ప్రపంచంలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మనకు చాలా విశేషాలు, ముచ్చట్లు తెలుస్తానే ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఒకళ్ళి పర్సనల్ స్టోరీస్ అండ్ ఎస్పెషల్లీ ఇట్లాంటి మంచి మంచి గ్రిప్పింగ్ స్టోరీస్ అంటే వాళ్ళ హార్డ్ వర్క్ అవని, లేదు కష్టాలు అవని, నష్టాలు ఏదైనా అవని. సో, ఇవన్నీ విన్నప్పుడు ఒక రకమైనటువంటి స్పెషల్ అనుభూతి వస్తది. సో, నిజంగా అంటే ఎ అంటే నేను కొంచెం దానికి అంటే వ్యతిరేకం. నేను చెప్పా పర్టిక్యులర్‌గా గదా! అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో నువ్వు చెప్తున్నట్టు స్పాన్సర్ చేసేవాళ్ళు గాని, ఎవరైతే వాళ్ళున్నారో వాళ్ళు కూడా సేమ్ కీన్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఏదో అరే! మనం ఇన్ని లాక్స్, ఇన్ని క్రోర్స్ గ్రాంట్ చేసాము, అయిపోయింది మన పని అని కాకుండా, వాళ్ళు కూడా దే షుడ్ కంటిన్యూయస్‌లీ ఫాలో అప్. ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ అథ్లెట్స్‌ని, ఆ స్పోర్ట్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలనేది కంటిన్యూయస్‌గా ఉండాలది. ఏదో వన్ టైమ్ థింగ్ లాగా ఓకే మెడల్ వచ్చింది. నేను నీకు 2 ఇయర్స్ స్పాన్సర్ చేస్తాను. నీకు 2 ఇయర్స్ షూస్ ఇస్తాను. ఇట్లా కాకుండా కొంచెం వాళ్ళు కూడా ఈక్వల్ ప్యాషనేట్ పీపుల్ ఉంటే గనక స్పాన్సర్ చేసేవాళ్ళు డెఫినెట్‌లీ ఐ థింక్ ఇట్ విల్ సీ ఎ మార్క్ ఇంప్రూవ్‌మెంట్ ఐ గెస్. ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ వాళ్ళు, ఈ పార్థ్ జిందాల్ అండ్ కో అసలు వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకంటే స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు అలా ఇన్వెస్ట్ చేస్తే పక్కా రిజల్ట్ వస్తది. ఉత్త డబ్బులేస్తే ఏం రాదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు చూడు, ఇట్లా స్టోరీస్ రొమాంటిసైజ్ చేస్తున్నారు. అది చేయొద్దని నా గట్టి నమ్మకం అది. మనం అథ్లీట్స్ అట్లాంటి కండిషన్స్ నుంచి వస్తున్నారు అంటే అదే ఇప్పుడు ఎందుకొస్తున్నారు అంటే పాపం ఆ ఏరియాస్‌లో నీకు ఒకవేళ వేరే దారి ఉందనుకో అన్ని కష్టాలు పడి వాళ్ళు ఇది చేసేవాళ్ళు అంటే కాదు. నేను చెప్పిన స్టోరీస్ ఓవరాల్ రాహుల్ అంటే నాట్ జస్ట్ ఆ! ఇండియా బట్ ఓవరాల్‌గా అంటే హ్మ్. నాట్ అందరూ లైక్ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీయే కాదు. అంటే ఏదో పేదవాళ్ళ
నుండి ఇలా హ్మ్. అయిపోయారని కాదు. ఇంకా వేరే స్టోరీస్ వినపడతాయి నాకు. అవే అంటే నేను ఇప్పుడు మాట్లాడి ఇందాక చెప్పింది కూడా ఈ కేవలం మన ఇండియన్ అథ్లీట్ స్టోరీసే కాదు. నాకు వేరే స్టోరీస్ చాలా తెలిసినాయి. అంటే చాలా అథ్లీట్స్ తెలిసారు. వాళ్ళ స్టోరీస్ తెలియగానే వావ్! అనిపించింది. ఒక ఆవిడ స్కూల్‌లో టీచర్ అంట. జస్ట్ ఊరికే సరదాగా ఏదో కొన్ని రోజులు ఏదో ప్రాక్టీస్ కనో లేదు అంటే ఆమె డాన్స్ కూడా చేసేదంట. అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి డాన్స్‌లో. నాకు నిజంగా ఎగ్జాక్ట్ పదం గుర్తు రావట్లేదు. సో, బెల్లీ డాన్సో ఏదో సంథింగ్. సో, ఆ డాన్స్‌లో ఆమె ఫేమస్ అంట. సో, సర్లే సరదాగా ఒకసారి ఈ డిస్కస్ ట్రై చేద్దాం. నాకేదో బ్యాలెన్స్ బావుందని చెప్పి ట్రై చేస్తే డిస్కస్‌లో గోల్డ్ మెడల్ కొట్టిందామె యూఎస్ నుంచి. అంటే నీకు చూడగానే ఏంట్రా అనిపిస్తది. ఇంకొక అతను ఉంటాడు జావెలిన్ త్రోలో యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడంట. కేవలం యూట్యూబ్ ఒక్కటే సోర్స్ అంట అతనికి. సో, అతనందరూ వాళ్ళ కంట్రీలో కెన్యాలో అతన్ని మిస్టర్ యూట్యూబ్ అంటారంట. ఏగో అని ఉంటది అతని పేరు. జావెలిన్‌లో చాలా సార్లు తను వరల్డ్ టైటిల్స్ గెలిచాడు. సో, అతనందరూ మిస్టర్ యూట్యూబ్ అంటారు. అంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇట్లాంటి స్టోరీస్ అయితే చాలా విన్నాను వేరే కంట్రీ అథ్లీట్స్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ. యాహ్! అది మాత్రం అట్లాంటి స్టోరీస్ మాత్రం వెరీ వండర్‌ఫుల్. ఇప్పుడు నువ్వు ఇలా మన దగ్గర ఒక స్టోరీ ఏందంటే అంటే మన దగ్గర సాడ్ స్టోరీసే నార్మల్‌గా ఇప్పుడు 'రాగ్స్ టు రిచెస్' అయినా 'రిచెస్ట్ మెడల్' స్టోరీ ఇప్పుడు 'అభినవ్ బింద్రా' ఉన్నాడు. గోల్డ్ మెడల్ వచ్చిందప్పుడు షూటింగ్‌లో. తను గోల్డ్ మెడల్ తేవడానికి గవర్నమెంట్‌కి ఒక్క పర్సెంట్ కూడా తను గవర్నమెంట్ గాని, నేషనల్ రైఫిల్ అసోసియేషన్‌కి గాని ఒక్క పర్సెంట్ కూడా క్రెడిట్ ఇవ్వలేదు తను. ఎందుకు అంటే వాళ్ళ నాన్న తన కోసం ఒక షూటింగ్ రేంజ్ తయారు చేసిండు ఇంట్లో. పిల్లో పిల్లోడు బాగా నేర్చుకోవాలి, పిల్లోడు ప్రాక్టీస్ చేసుకోవాలి అని. అది ఇలాంటివన్నీ అంటే ఓకే. బావుంటాయి. అంటే అరే! ఇంత కష్టపడి ఇక్కడ ఇంత కష్టపడిందా ఫ్యామిలీ ఇంత సాక్రిఫైస్ చేసిందా అంటే, కానీ అది ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ కనిపిస్తది. ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అని కాదు. గవర్నమెంట్ అన్నది తప్పు. సిస్టమ్ మన ఇండియాలో ఉన్న సిస్టమ్ తప్పు. మనం చాలా డీప్ టాపిక్‌లో అది ఎళ్ళిపోతున్నాం రాహుల్. మన కన్వర్జేషన్స్ అందరూ ఓకే. ఎక్కువ స్పోర్ట్ నవ్వుకోవడానికి వింటారు. మనం గవర్నమెంట్, పాలిటిక్స్ ఇలాంటి యాహ్! మనకు సంబంధం లేని పదాలను వదిలేద్దాం. కాసేపు యాహ్! మనం ఫస్ట్ ఫోకస్ అయితే మన ఏకైక గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా గురించి మాట్లాడుకుందాం. సో, నీరజ్ చోప్రా నాకింకా గుర్తుంది. డే 4 టెస్ట్ మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. మంచి అటు ఇటు స్వింగ్ అవుతుంది. ఆ మొమెంటమ్ జరుగుతుంది. ఇటుపక్కేమో నీరజ్ చోప్రా ఫైనల్ రౌండ్ ఆఫ్ జావెలిన్ త్రో అని చెప్పారు. నేనైతే వెంటనే మ్యాచ్ జరుగుతున్నప్పుడు జస్ట్ ఒక 1, 2 బాల్స్ అలా చూసి వెంటనే ఈ మ్యాచ్‌కి స్విచ్ చేసేసి చాలా సేపు ఈ జావెలిన్ ఫైనల్సే చూసాను. అండ్ చూసినప్పుడు ఇందాక చెప్పినట్టే నిజంగా వచ్చిన గూస్ బంప్స్ అనుకో ఏమన్నా అనుకో నేనైతే వర్ణించలేను ఆ హ్యాపీనెస్‌ని. సో, ఆ ఫైనల్ జావెలిన్ త్రో ఫైనల్ చూసావా నువ్వు? ఓహ్! అట్టెట్లా మిస్ అయితారు అది. నేను వెయిట్ చేస్తుండే లాస్ట్ ఈవెంట్ మనది. ఇండియన్ ఇండియన్ ప్లేయర్ ఆడుతున్న లాస్ట్ ఈవెంట్ అది. అసలు హైలైట్ ఏందంటే ఇండియా, పాకిస్తాన్ ఇద్దరు ఉన్నారు. సో, అర్షద్ నదీమ్ పాపం మెడల్ రాలేదు గానీ పాపం నచ్చింది. తన యాటిట్యూడ్ గూడా బా నీకొక నచ్చింది. తన ఇంట్రెస్టింగ్ హీరో స్టోరీ తెలుసా? నీరజ్ చోప్రా అర్షద్ అంట. నదీమ్ అండ్ నీరజ్ చోప్రా వాళ్ళిద్దరూ కూడా అంటే ఎస్పెషల్లీ అర్షద్ నదీమ్ ఎక్కువ క్రికెట్ ఆడేవాడంట. నెట్స్‌లో ఎక్కడో ఆడుతూ ఉంటే, అరే! మన థ్రోయింగ్ ఆర్మ్ బావుంది అది అని చెప్పి ఎక్కడో పికప్ చేసుకొని మొత్తం మీద జావెలిన్‌లోకొచ్చాడంట. అండ్ అలాగే జావెలిన్‌లో తనకి నీరజ్ చోప్రా తన హీరో అని చాలా సార్లు చెప్పాడంట. ఇంతకీ కామెడీ ఏంటంటే నీరజ్ చోప్రా మన అర్షద్ నదీమ్ కంటే 1 ఇయర్ చిన్నోడు. అలాంటిది నీరజ్ చోప్రా మనోడికి హీరో అంట. సో, అదే వండర్‌ఫుల్ స్టోరీస్ ఇవన్నీ గూడా. అసలు 'నీరజ్ చోప్రా' అంటే నేను మెడలొస్తుందేమో అనుకున్నాను గానీ, మనం జనరల్‌గా ఇప్పుడు షూటింగ్‌లో, ఆర్చరీలో మన వాళ్ళు చాలా పెర్ఫార్మ్ చేసినా గానీ, ఒలింపిక్స్‌కి రాంగానే మనోళ్ళు ఫ్రీజ్ అయిపోయి సరిగ్గా పెర్ఫార్మ్ చేయరు. అందుకే మనకు బాగా ఆడే స్పోర్ట్స్‌లలో కూడా రాదు. నేను అలానే నా డౌట్స్ ఉండే నీకు 'నీరజ్ చోప్రా' అరే! ఇప్పుడు సరే బాగా హోప్స్ ఉన్నాయి. మరి నిలబెట్టుకుంటాడా పేరు అని. ఇప్పుడు 'వినేష్ పోగట్' రెస్లర్ అన్నారు. పోగట్ సిస్టర్ ఓకే. చలో కమాన్ గెలిచేస్తది మెడల్ అన్నారు. చూస్తే పాపం సెకండ్ రౌండ్‌లోనే ఓడిపోయింది. ఎందుకు అంటే ఒక్కరోజు వాళ్ళది గాదు. ఇప్పుడు నువ్వు ఈ జావెలిన్‌లో గూడా చూసుకుంటే అక్కడ 97 మీటర్స్ ఏసిన మొనగాడు గూడా ఉన్నాడు లైనప్‌లో వెక్టర్ అని జర్మన్. తను మరి నీకు ఫైనల్ రౌండ్ వరకు రాలేకపోయాడు. సో, ఆ రోజు వాళ్ళకెట్లా ఉంటుందనేది ఎవరికీ తెలీదనమాట. అలాంటిది నీరజ్ చోప్రా ఆ ఫస్ట్ త్రో ఏసినప్పుడే అసలు ఆ 87+ క్రాస్ అయింది. సరే అమ్మ! ఓకే. మంచి త్రో ఏసాడు. అమ్మో! కొంచెం ఓకే. మెడల్ పక్కా వస్తది అన్నట్టు అనుకున్నాను. సెకండ్ త్రో ఏసినప్పుడు నువ్వు గమనించావా రాజు? రిలీజ్ చేయంగానే ఇట్లా తిరిగి ఇట్లా చేతులు ఎత్తేసాడు. అది ఆ కాన్ఫిడెన్స్ గాని, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ అసలు నేను అక్కడే ఫ్యాన్ అసలు క్యాండిడేట్‌కి అసలు. మనిషి అసలు ఏం అస్సలు ప్రెషర్‌లో ఉన్నట్టు రాహుల్ ఒక చిన్న కనిపియట్లేదు డౌట్. మన అసలు. తెలుగులో 'స్పీడున్నోడు' అని సినిమా తీసేసారు కదా ఆల్రెడీ. ఆ! అమ్మాయి తీసేసారుగా మన బెల్లం బాబు. బతికిపోయాం ఆ! మనం అయితే నిజంగా. లేదంటే మా డైరెక్టర్‌లు అసలు
అంటే ఇప్పుడు జావెలిన్ త్రో అనేది ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు. నువ్వు త్రోవర్ చూస్తుంటే అంత క్రౌడ్‌ని లెవ్వండి అందరూ అంటాడు. ఇట్లా క్రౌడ్‌ని రైల్ అప్ చేస్తాడు. తను కూడా ఒక రకంగా అటు ఇటు ఇట్లా స్ట్రెచ్ అయితాడు. ఇది చేస్తాడు. అది చేస్తున్నప్పుడే ఒక చాంపియన్ కనిపించాడు నాకైతే నీరజ్ చోప్రాలో. ఏంది వీడు చిన్నవాడు 23 ఇయర్స్ సర్లే హర్యానాలో 23 ఇయర్ ఏజ్ అంటే మరి 25 యేసుకుందాం మహా అయితే గాని. కానీ చిన్నవాడే 25 అయినా గాని. సో, నీకు స్ట్రెచ్ చేసుకుంటున్నాడు. అక్కడే ఏంది వీడసలు హీ ఓన్స్ ద స్టేజా అసలు వీడే అసలు ముందే చాంపియన్ అని మైండ్‌లో ఫిక్స్ అయిపోయాడా అన్నట్టు డౌట్ ఉండే అసలు. కానీ నిజంగా అలా బిహేవ్ చేసి అలా నీకు ఫస్ట్ త్రోనే 87 యేసేసి ఆ ఫస్ట్ త్రో 87నే ఎవడు క్రాస్ చేయలేదు. మళ్ళీ సెకండ్ చేసేసి ఫిక్స్ అయిపోయాడు. ఇక చలో దిస్ ఈస్ మై బెస్ట్ త్రో అన్నట్టు ఫిక్స్ అయ్యాడు. అండ్ ఇంకా డామినేట్ చేయడం పెద్ద విషయం రాదు. అసలు అథ్లెటిక్స్ లాంటి ఫీల్డ్‌లో మనం డామినేట్ చేయడం అనేది ఎప్పుడు వినలే. ఏదో మనం జస్ట్‌లో థర్డ్ బ్రాంజ్ మెడల్ మిస్ అయ్యి ఫోర్త్ రావడం, మిల్కా సింగ్‌లు, పీటీ ఉషాలు వీళ్ళంతా మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం గానీ, ఒక ఈవెంట్‌కి నువ్వొచ్చి నువ్వే మగాడివి, నువ్వే రారాజువి అన్నట్టు నువ్వు ప్రూవ్ చేసుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు. అండ్ అసలు నేనింకా షాకు. అండ్ దెబ్బకి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మనిషి అసలు ఆ హెయిర్ స్టైలు, ఆ స్టైలు అసలు ఆ స్వాగ్ అది చూస్తుంటే అసలు మరి మన 'కింగ్ కోహ్లీకి' మరి గట్టి పోటీనే ఇస్తాడు నాకు తెలిసి ఎండార్స్‌మెంట్స్‌లో అయినా గాని, ఎక్కడైనా గానీ కొంచెం కింగ్ కొంచెం జాగ్రత్త పడాలి. కింగ్ కోహ్లీ సంగతేంటో గానీ, హర్యానాలో ఇప్పుడు ఏ కుర్రోడిని ఏ స్పోర్ట్ ఆడతావంటే వెంటనే జావెలిన్ త్రో అంటున్నారంట. సో, నేను చదివిన విశేషాలేంటంటే దానికి సంబంధించి మనవాడు హర్యానాలో పానీపట్ అనే డిస్ట్రిక్ట్‌లో కాంద్రా విలేజ్ నుంచి వచ్చాడు నీరజ్ చోప్రా. సో, తనకి 1200 సీసీ హార్లీ డేవిడ్సన్ బండుంటదంట. తను 2019లో కొనుక్కున్నాడంట. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాల్లో ఆ బుల్లెట్‌లయ్యి చూపించగానే మనోళ్ళు విజిల్లు అయ్యి ఏస్తారు. సో, మనవాడు నీరజ్ చోప్రా అయితే ఆ హార్లీ డేవిడ్సన్ బైకు ట్రాక్టర్ పక్కనే పార్క్ చేసేవాడంట ఎప్పుడు గూడా. ఎలా బండెలా నడుపుతాడంటే వాళ్ళ అంకుల్ ఏం చెప్పాడంటే, "మా వాడు బండి నడిపాడంటే కళ్ళలోంచి నీళ్ళొచ్చేయాల్సిందే. మీకు ఇంకసలు ఏమాత్రం డౌట్ లేదు అందులో. మా వాడు పొలాల్లో నడిపినా అలాగే నడుపుతాడు. రోడ్డు మీద నడిపినా అలాగే నడుపుతాడు. హీ జస్ట్ లైక్స్ థింగ్స్ ఫాస్ట్" అంట. అంటే తనకన్నీ స్పీడున్నాయే ఇష్టమంట మనోడికి. సో, నీరజ్ చోప్రాకి. సో, చాలా వండర్‌ఫుల్ స్టోరీస్ అసలు. ఇట్లాంటి కుర్రోడిని మనం ఇలా ఇప్పుడు అవుట్‌పుట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం గోల్డ్ మెడల్ వచ్చింది ఇవన్నీ చెప్పుకుంటున్నాం గానీ, చిన్ అంటే సింపుల్‌గా 'నీరజ్ చోప్రా' అంటే ఉత్తి కాదు. తను స్పోర్ట్స్‌మన్ అవ్వాలని కూడా కాదట. ఏదో కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు పిల్లోడు అని చెప్పి పంపించారట. ఏదో ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంటే పంపిస్తే అక్కడ సడెన్‌గా ఏదో మన వాడికి ఏదో టాలెంట్ ఉంది అని గమనించారట అక్కడ కోచెస్ ఎవరో అక్కడ పనిచేసే ఫిట్‌నెస్ ట్రైనరో సంబడి. సో, అక్కడి నుంచి ఎప్పుడైతే జేఎస్‌డబ్ల్యూ వాళ్ళు అరే! ఇట్లా టాలెంటెడ్ పిల్లల్ని మనం చూసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో అక్కడంతా తిరగ తిరగరాసేసారసలు మొత్తం జాతకం అంతా గాని. అది జస్ట్ ఇమాజిన్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఓవర్ వెయిట్ పిల్లాడికి టాలెంట్ ఉంటదని ఎవరైనా అనుకుంటారా అసలు? అసలు ఓవర్ వెయిట్ లేదు. నో వెయిట్ ఏ వెయిట్ లేదసలు. అవేవి సంబంధమైన ఫ్యాక్టర్స్ కాదు. కానీ ఇందాక నువ్వు చెప్పావు చూడు 'వెట్టర్' అని తన కాంపిటీటర్ జర్మన్ అతను. సో, అతను తన ఏకైక కాంపిటీషన్ అంటే 'నీరజ్ చోప్రాకి' ఏకైక కాంపిటీషన్ అంటే అట్‌లీస్ట్ ఉన్న వాళ్ళలో కొంచెం రికార్డ్ బ్రేకింగ్ ఉన్నది మనోడు ఒక్కడికే 'వెట్టర్‌కి'. సో, మనోడు స్క్రీన్ పైకి రాగానే అసలు వెంటనే ఇప్పుడు ఎక్కడైతే మనం చెప్పుకుంటున్నామో ఈ కాంద్రా అనే విలేజ్‌లో ఒక పెద్ద అక్కడ స్పోర్ట్స్ అథారిటీ పర్సన్ ఎవరో ఒకతను పెద్ద స్క్రీన్ అరేంజ్ చేశాడంట. ఆ 'నీరజ్ చోప్రా' ఊర్లో అందరూ చూడడానికి. సో, కుర్రోళ్ళందరూ గూడా అక్కడ ఆల్రెడీ జావెలిన్ వరల్డ్ టోర్నమెంట్స్ అవి అంతకుముందు చూసిన వాళ్ళు చాలామంది ఎప్పుడైతే ఈ వెట్టర్ రాగానే వెంటనే అందరూ "అరే! ఈడే రాడు. అరే! మనోడికి పోటీచ్చేవాడు ఈడేరా" అని గుసగుసలాడుకుంటున్నారంట. వెంటనే చూస్తే మనవాడు వెట్టర్ అసలు క్వాలిఫైయింగ్ అదే ఆ ఫైనల్‌లో మరలా టాప్ 5 టాప్ 6 డివైడ్ చేస్తారు. దాంట్లో కూడా వెళ్ళలేకపోయాడు మనవాడు. సో, నేను చూసినప్పుడు నాకేం అర్థమైందంటే మనవాడు స్పైక్స్ మరేమన్నా ఎందుకంటే ఎక్కువ సేపు తను త్రో ఏసిన వెంటనే స్పైక్స్‌ని చూసుకునేవాడు. మేబీ ఇప్పుడు చూడు అంటే పెద్ద ఒలింపిక్స్ లాంటి పెద్ద టోర్నమెంట్‌కొచ్చి ఒక చిన్న షూ అనే ఒక చిన్న ఎక్విప్‌మెంట్‌లో ఏదో ఒక చిన్న ఫాల్ట్ ద్వారా నీ రిథమ్ మొత్తం అప్‌సెట్ అయిందంటే ఎంత అంటే నిజంగా మనసుకి ఎంత ఇబ్బందిగా ఉంటదంటే అది కరెక్ట్ రీజనో లేదో నాకు తెలీదు. బట్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం గదా! అంటే ఒలింపిక్స్ లాంటి పెద్ద ఈవెంట్‌కి క్వాలిఫై అయ్యి కష్టపడి అంత హార్డ్ వర్క్ చేసి వెళ్ళిన తర్వాత, ఆ స్టేజ్‌లో జస్ట్ ఒక 1 సెకండ్ ఆఫ్ పానిక్, 1 సెకండ్ ఆఫ్ ప్రెషర్ నువ్వు ఫీల్ అయితే అంతే ఇంక. ఎవరో ఒకళ్ళొచ్చి మెడల్ ఎత్తుకెళ్ళిపోతారనమాట. ఈవెన్ 'అభినవ్ బింద్రా' డాక్యుమెంటరీ గూడా యూట్యూబ్‌లో ఉంటది. తను ఆ గోల్డ్ మెడల్ గెలిచే ముందు, దానికి ముందు జరిగిన ఒలింపిక్స్‌లో తను వెళ్ళినప్పుడు,
తనకి అర్థం కాలేదంట చాలా రోజులు, అసలు చాలా నెలలు నేను ఏం తప్పు చేశాను? ఎంత ప్రాక్టీస్ చేసి వెళ్తే నాకిలా జరిగిందేంటనేది తనకు చాలా కాలం అర్థం కాలేదంట. తర్వాత తను ఆహ్, ఏంటంటే తనెక్కడైతే నుంచున్నాడో ఆ సర్ఫేస్‌లో ఏదో టైల్సో ఏదో సంథింగ్ ఏదో ఒక మూవ్‌మెంట్ అనేది ఉండడం వల్ల తను సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాడంట. సో, తర్వాత నుంచి అభినవ్ బింద్రా ద పర్సన్ బికేమ్ ఎ పర్సన్ ఫర్ డీటెయిల్ అని తనే చెప్పాడు తన డాక్యుమెంటరీలో. నేను ప్రతి డీటెయిల్‌ని చాలా కీన్‌గా అబ్జర్వ్ చేసేవాడిని. నెక్స్ట్ టైమ్ నుంచి నేనెక్కడికి వెళ్తన్నాను, ఏ ఏరియాకి వెళ్తన్నాను, అక్కడ ప్లేస్ ఏంటి, ఏదెలా ఉంటది, ఇలాగా అంటే ఈ రకమైనటువంటి ప్రెసిషన్ నిజంగా ఒక అథ్లీట్‌లో రావాలంటే గనక డెఫినైట్‌లీ హి హాస్ టు గో త్రూ మూమెంట్స్ వేర్ కొంచెం ఎట్లాంటి వరల్డ్ టోర్నమెంట్స్ అయినా సరే ప్రెషర్ టైమ్‌లో తను ఎలా ప్రిపేర్ అవుతాడనేది, తనెలా ప్రిపేర్ అవుతది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాహ్! అది నేను చూసా. అది చాలా మంచి డాక్యుమెంటరీ ఉండే ఒలింపిక్స్ వాళ్ళు చేశారది. అండ్ అదే అభినవ్ బింద్రా పాపం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎవరు నన్ను జాయిన్ అయితారు. నేనొక్కడినే ఇండివిడ్యువల్ గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు అభినవ్ బింద్రా స్టోరీ అండ్ ఇప్పుడు నీరజ్ చోప్రా స్టోరీ ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్‌లే అయినా ఇందాక నేను అన్నట్టు డిఫరెన్స్ ఏంటంటే అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ కొట్టడానికి తనొక్కడే బాధ్యుడు. కానీ ఇప్పుడు యూ కెన్ సీ ద థింగ్స్ చేంజింగ్. 13 ఇయర్స్ తర్వాత ఎవరైనా సొంత కృషితో అవ్వడం కంటే నీకు మొత్తం ఒక సిస్టమ్ మొత్తం కలిసి ఒక గోల్డ్ మెడల్ ప్రొడ్యూస్ చేయడం అనేదే ఇంకా బెటర్. సో దట్ దిస్ అది ఎట్లయితే నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ వచ్చిందో ఇప్పుడు ఇదే ఫార్ములాని అక్రాస్ ఆల్ ద స్పోర్ట్స్, అక్రాస్ ఆల్ ద లెవెల్స్ ఇన్ ఇండియా అని మనం ఒకవేళ అప్లై చేయగలిగితే మనకు అప్పుడు మెడల్స్ రావడం ఈజీ. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఇంత కష్టం అప్పుడు ఎట్లా మనం అదే మనం ఇప్పటి నుంచి ఇది పర్ఫెక్ట్ స్పాట్ ఇది. ఇక్కడి నుంచి మనం హాకీ అయినా గానీ, అథ్లెటిక్స్ అయినా గానీ, ఎనీ స్పోర్ట్‌లో మనం ఎలా సక్సెస్ రావచ్చు అనేది ఈజీ ఎగ్జాంపుల్ ఒకటుంది. నీరజ్ చోప్రా 5 ఇయర్స్ బ్యాకే తనని డిస్కవర్ చేశారు. 5 ఇయర్స్ నుంచే తనని స్పాన్సర్ చేస్తున్నారు. 5 ఇయర్స్ ట్రైనింగ్‌తో తను గోల్డ్ మెడల్ వచ్చింది. సో, అంత కష్టమేం కాదు. మనం అందరం అనుకుంటాం ఒలింపిక్స్‌లో అంటే చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్ అనంగానే అరే! అక్కడికి మెడల్ రావడం అంటే అసలు రాసిపెట్టి ఉండదు. నువ్వు ఒక్కసారి ట్రై చేసి 5 ఇయర్స్ కష్టపడితే వస్తుంది. 100% వస్తుంది. ఆ కష్టప ఆ కష్టపడడానికి నీకు రిసోర్సెస్ హ్మ్. ఉండాలంతే. కుర్రోళ్ళని, ఆ కుర్రోళ్ళని రిసోర్సెస్ అసలు మామూలు కావాలంటే ఉత్తేజపరచట్లేదు రాహుల్. నిజంగా మన పాడ్‌కాస్ట్ అంతే విన్నవాళ్ళు మరి ఎవరైనా వెంటనే పాడ్‌కాస్ట్‌లో ఫోన్ పక్కన పెట్టేసి జావెలిన్ త్రో పట్టుకుంటారేమో అని అనిపిస్తుంది. జావెలిన్ స్టిక్. అంతే మరి. ఓ ఒక చేత్తో హాకీ స్టిక్ పట్టుకుందాం. ఇంకో చేత్తో జావెలిన్ పట్టుకుందాం. ఇంకేం కావాలి చెప్పు మనకి? కానీ అదే ఇంకా మనం అంటే మెడల్స్ గెలిచారు కాబట్టి కొన్ని పేర్లు మెన్షన్ చేసాం గానీ, మెడల్స్ గెలవని వాళ్ళు కూడా చాలామందున్నారు. అంటే గెలవని వాళ్ళు అని చెప్పడం కరెక్ట్ కాదు. అసలు ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయ్యి వెళ్ళడమే ఒక చాలా బిగ్ అచీవ్‌మెంట్ అది. సో, అక్కడి వరకు వెళ్ళి వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టి అన్‌ఫార్చునేట్‌లీ ఆ పోడియంకి స్టేజ్ మిస్ అయిన వాళ్ళు చాలామందున్నారు. నాకు కొన్ని గుర్తున్న పేర్లయితే అదితి అశోక్ ఫ్రమ్ బెంగుళూరు. తను గోల్ఫ్ లాస్ట్ టైమ్ కూడా రియో ఒలింపిక్స్‌లో కూడా ఆడింది. అంత ఎక్సలెంట్‌గా అయితే ఏం పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఈసారి ఇప్పుడు ఈ రీసెంట్ ఇప్పుడు జరిగిన ఒలింపిక్స్‌లో తను ఆల్మోస్ట్ తన వరల్డ్ ర్యాంక్ వచ్చేసి దగ్గర దగ్గర 200 ఎంతో ఉన్నది. అట్లాంటి తను నంబర్ 4 వచ్చిందంటే లైక్ దట్ సేస్ ఇట్ ఆల్. అంటే గోల్ఫ్ గురించి మనం అంత ఎక్స్‌పర్ట్ కాదు. సో, దాని గురించి నేను అంత డీటెయిల్‌గా చెప్పలేను గానీ, బట్ స్టిల్ అసలు గోల్ఫ్ ఎంత కష్టమో తెలుసా రాజు? నేను అమెరికాలో ఉన్నప్పుడు టాప్ గోల్ఫ్ అని ఒక ఫేక్ గోల్ఫ్ ఉంటుందది. అంటే గోల్ఫ్ లాగా ఒక సెట్టింగ్ గోల్ఫ్ కోర్స్ గాదు గానీ, ఒక ఒక బిల్డింగ్ మీద నుంచి నువ్వు గోల్ఫ్ బాల్స్ కొట్టాలన్నమాట. ఒక గ్రౌండ్ మీదకి. సో, అదొకసారి ఆడడానికి ట్రై చేశాను నేను. అది ఎంత కష్టం తెలుసా రాజు? నువ్వు అక్కడ బాల్ పెట్టుకొని మనం క్రికెట్ బాల్‌ని కొట్టినట్టు కొట్టడానికి ట్రై చేస్తే అసలు బాల్ లెవ్వనే టచ్ లెవ్వదు. కూడా అవ్వదసలు. అండ్ మనం అనుకుంటాం. టచ్ కూడా కాదు. తగిలినా గాని అదేదో ఫ్లాట్‌గా ఎళ్తుంది. లేదా రోలింగ్ కవర్ డ్రైవ్ కొట్టినట్టు పోతుందది. కా అది ఎంత కష్టమైన స్పోర్ట్. ఎంత కాస్ట్‌లీ స్పోర్ట్. ఒక్కొక్క గోల్ఫ్ క్లబ్ అసలు ఎన్నో లక్షల రూపాయలు ఉంటుందనుకుంటా అసలు మంచి క్వాలిటీవి. అట్లాంటి స్పోర్ట్ మన అమ్మాయి అసలు టేకప్ చేసుకొని అసలు 200 అంట ర్యాంక్. 200 ర్యాంక్ ఉండి నీకు టాప్ సిల్వర్ 5 మెడల్ కొద్దిలో మిస్ గోల్ఫర్స్‌తో అయిందంతే. కంపీట్ చేసి అంతే. పాపం నేను నేను చూసా కూడా పాపం. ఆ అమ్మాయి అంటే ఎంత ఎంత ఇంత
ఫోకస్‌తో ఆడుతుంది. వాళ్ళ అమ్మ వెనకాల. వాళ్ళ అమ్మని క్యాడీగా చేస్తుండే. క్యాడీ అంటే వాళ్ళు ఇటు బ్యాగులు మోయడం పాపం. ఎంత బాగుండేనో. నాకెట్లా అనిపిస్తదంటే మన దగ్గర చూపిస్తారు చూడు సినిమా హీరోల వెనకాల వాళ్ళ మమ్మీలుంటారుగా అట్లనే ఇక్కడ గూడా ఏముంది గోల్ఫ్ ఆడుతుంది. షీ ఈజ్ ఆల్సో హీరోయిన్. సో, ఆవిడ వెనకాల వాళ్ళ అమ్మ పాపం బ్యాగ్ మోస్తూ తనని మోటివేట్ చేస్తూ చాలా మంచి అవును. సీన్స్. ఇక్కడ బెంగుళూరులో ఒక అండ్ మంచి 2, 3 స్పాట్స్ ఉన్నాయి రాహుల్ గోల్ఫ్ ఆడడానికి. నేను కానీ ఆ మెంబర్‌షిప్ అవునవును. ఫీజే బాగా అక్కడికే వస్తున్నా. మన సో, నేను జేబుల్ని స్టార్టింగ్‌లో మేము జర్నలిజం చదివేటప్పుడు మా ప స్పోర్ట్స్ ప్రొఫెసర్ తీసుకెళ్లారక్కడికి. తీసుకెళ్ళినప్పుడు సేమ్ అంటే అసలు చాలా ఇంటిమిడేటింగ్ ఉంటది ఎన్వైర్న్‌మెంట్. ఎందుకంటే అసలు నీకు వేరే ప్రపంచంలోకొచ్చినట్టు అనిపిస్తదక్కడ. నువ్వు గోల్ఫ్ కోర్స్‌కెళ్ళావంటే. సో, అక్కడ నేను గూడా మమ్మల్ని అందరికీ గోల్ఫ్ గురించి ఇంట్రొడ్యూస్ చేసి అది ఇది రూల్స్ చెప్పి అన్నీ చేశారనమాట. సో, అందరిని "అరే! ట్రై చేయండి. ఊరికే సరదాగా ఆడండి కాసేపు" అది ఇది అని అన్నాడు మా ప్రొఫెసర్. సో, నిజంగా నువ్వు చెప్పినట్టుగా నేను గూడా ఆ గోల్ఫ్ క్లబ్ తీసుకొని ట్రై చేశా. ఏముందిరా క్రికెట్‌లో ధోనిలాగా హెలికాప్టర్ షాట్ కొట్టడమే ఇంకెళ్ళిపోద్ది ఎక్కడికో అని ఏదో ట్రై చేశాను. కానీ నిజంగా ఫస్ట్ 2 అటెంప్ట్స్‌లో బాల్ టచ్ కూడా అవ్వలేదు. నాకు అప్పుడు తెలిసింది. అరే! ఏదో గోల్ఫ్ అంటే మనం చిన్న బాలు అక్కడికి అది ఏముందిలే ఒక ఫ్లాగ్ ఉంటది, ఒక పోస్ట్ ఉంటది. అక్కడ కొట్టడమే సింపుల్ అది ఇది అని ఏదో అంటే మనకు తెలియని వయసులో మనం చాలా ఎస్టిమేషన్‌లేసుకుంటాం. సో, నిజంగా అలా అనుకునేవాడిని గానీ నిజంగా గోల్ఫ్ అనేది ఎంత హార్డ్ అనేది నాకు నువ్వు చెప్పినప్పుడు ఐ కెన్ కంప్లీట్‌లీ రిలేట్ టు ఇట్. యాక్చువల్‌గా చూడడం కూడా చాలా ఎంజాయబుల్ రాజు. మనం అందరం అనుకుంటాం అసలు గోల్ఫ్ ఎవడు చూస్తాడురా 4 రోజులు పొద్దున్నే సాయంత్రం వరకు ఎవడో బాల్ ఎక్కడో కొడితే టోపీలేసుకొని పిట్టల దొరల్లాగా వాళ్ళు పోయి బాల్లు ఏరుకుంటూ అది ఇది చేస్తుంటారు అనిపిస్తది. కానీ నేను మొన్న చూసాను నేను 'ఐతిహాసిక షోకి' ఆడుతున్నప్పుడు ఒక 1 అవర్ చూసినట్టున్నా అండ్ హైలైట్స్ చూసానన్నమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ యాక్చువల్లీ రాజు. అంటే యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఎస్పెషల్లీ నువ్వు ఎవరికైనా రూట్ చేస్తున్నావనుకో చాలా ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్ గేము. అంటే చాలామంది అది ట్విట్టర్‌లో చూస్తే అందరూ అన్నారు కూడా. ఇప్పుడు ఫస్ట్ టైమ్ గోల్ చూస్తున్న వాళ్ళు యాక్చువల్‌గా క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే మీకందరికీ టెస్ట్ క్రికెట్‌తో పారలల్స్ ఉంటాయి ఈ గేమ్‌కి. సేమ్ టెస్ట్ క్రికెట్ లాగానే 4 రోజులైతుంది. సో, అన్ని రోజులు తరబడి బ్యాక్ ఉన్నవాడు మళ్ళీ కమ్‌బ్యాక్ చేస్తాడు. దీనిలో చాలా ఉంటాయి వేరియేషన్స్ అని. అండ్ ఇట్స్ ఎ డామ్ ఇంట్రెస్టింగ్ గేమ్ యాక్చువల్‌గా. నేను ఇదివరకు అనుకున్నదంతా తప్పని నాకు అర్థమైందనమాట. చూడడం స్టార్ట్ చేస్తే అది కూడా చాలా అవును. ఇంట్రెస్టింగ్ అండ్ గేమ్. అలాగే మన అసల 'అదితి అశోక్' మెడల్ కొద్దిలో మిస్ అయినప్పుడు మనకి ఆ యాక్యురసీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అర్థమవుతది ఈ స్పోర్ట్‌లోనే కాదు ఏ స్పోర్ట్‌లో అయినా. 'పీవీ సింధు' బ్రాంజ్ గురించి ఏమంటావు? ఇక 'పీవీ సింధు' ఇగ అది మరి హైదరాబాద్‌లో ఇక్కడ గచ్చిబౌలిలో పోతే అసలు ఈ ప్రతి ఒక్క అమ్మాయి, అబ్బాయి ఎవరు మీ ఐడల్ అంటే 'పీవీ సింధు' అనే చెప్తారు. అండ్ అంటే ఇప్పుడు 'పీవీ సింధు' కంటే ముందు 'సైనా నెహ్వాల్' ఎట్లయితే తను ఇట్లా బ్యాడ్మింటన్ అనే స్పోర్ట్ తీసుకొచ్చి మనల్ని ఎట్లా చెప్పిందో, దాన్ని కొనసాగించడంలో అసలు ఇగ నుంచి వస్తూనే ఉంటారు మన దగ్గర బ్యాడ్మింటన్ ఛాంపియన్స్. ఇప్పుడు 'పీవీ సింధు' తర్వాత ఎవరు అనే క్వెషన్ ఉండదు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు గచ్చిబౌలిలో అక్కడ గోపిచంద్ అకాడమీ దగ్గర నువ్వు ఒకవేళ డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే, నీకు ఒక 10 మంది అట్లా తిరుగుతూ ఉంటారక్కడ. ర్యాకెట్లు పట్టుకొని ఆ అకాడమీలోకెళ్తూ చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అది ఇది అసలు. అండ్ 'పీవీ సింధు' అయితే ఒక రకంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ అథ్లీట్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 మెడల్స్ కన్సెక్యూటివ్ ఒలింపిక్స్‌లో గెలవడం ఇండివిడ్యువల్ మెడల్స్ మామూలు విషయం కాదు. ఇంతకంటే ముందు 'సుశీల్ కుమార్' రెస్లర్ తను చేసాడు. తనతో పాటు సింధు ఇప్పుడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ గదా! సింధుది. తను చాలా చిన్న వయసులో ఆల్మోస్ట్ స్కూల్‌కెళ్ళే టైంలో వాళ్ళ డ్యాడీ వాలీబాల్ ఛాంపియన్ అంట. సో, వాలీబాల్ ఆడడానికి ఎక్కడికో చిన్న అదే ఆడిటోరియం లాంటి దానికి ఎక్కడికో సంథింగ్ వెళ్తే పక్కన వాళ్ళ డ్యాడీ వాళ్ళు కొంచెం వాలీబాల్‌లోనో దేంట్లోనో బిజీ అయిపోతే పక్కన ఎవరో షటిల్ ఆడుతున్నారంట. షటిల్ ఆడుతుంటే చూసిందంట ఈ అమ్మాయి. చూసి ఏంటిది ఏదో బావుంది నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి 1, 2 సార్లు ఆడిందంట. ఇంకంతే. థట్ ఈస్ వెన్ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద గేమ్ అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ ఇంకా. అసలు అంటే ఇప్పుడు మనం ఈ షటిల్ స్పోర్ట్స్ మెయిన్‌లీ ఇప్పుడు నువ్వు చైనా వాళ్ళు, లేదంటే జాపనీస్, వీళ్ళు ఇండోనేషియన్స్ వీళ్ళందరూ ఫేమస్ ఫస్ట్ నుంచి. మన దగ్గరనే ప్రకాష్ పడుకోన్ వీళ్ళంతా కొంతమంది ప్లేయర్స్ ఉన్నా గానీ, ఎప్పుడు అంటే అంత అంత లెవెల్ డామినేట్ ఎప్పుడు చేయలే మనం. అంటే దాని ఫుల్ క్రెడిట్ గోపీచంద్‌కే ఇవ్వాలి. తను ఎట్లయితే అకాడమీ పెట్టాడో, అది ఎట్లయితే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడో అండ్ అదే నీకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ నీకు సింధు అంటే ఒక డిఫరెన్స్ ఉంది మనకు సింధుకి ఇంకా వేరే రెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆ హైట్, ఆ ఫిజికాలిటీ ఎవ్వరికీ లేదు. ఏ నీకు ఏ బ ఏ చైనీస్ ప్లేయర్‌కైనా, ఏ జాపనీస్ ప్లేయర్‌కైనా, ఇండోనేషియన్ ప్లేయర్‌కైనా, ఏ తైవాన్ ప్లేయర్‌కైనా ఎవ్వరికీ లేదు.
ఆ యూనిక్ ఏదైతే అడ్వాంటేజ్ ఉందో దాన్ని మాక్సిమైజ్ చేయడంలో మాత్రం వెరీ సక్సెస్ఫుల్ సింధు అసలు. ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు వేరే ప్లేయర్స్ ఇప్పుడు సింధుకి ఆఫ్ కోర్స్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు టైజు వీళ్ళందరూ ఎవరైతే సింధుని ఓడించి గోల్డ్ మెడల్ మ్యాచ్‌కి వెళ్ళిందో ఆవిడ నీకు అంత స్ట్రాంగ్ లేకపోయినా నీకు అది నీకు ఆ ప్లేస్‌మెంట్ గాని, అది గాని వేరియేషన్స్ గాని ఎలిగెన్స్ 100% నాకైతే ఉన్నాయి. అదే కనపడింది రాహుల్. మనం క్రికెట్‌లో హ్మ్. జనరల్‌గా ఎలిగెన్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే టచ్ ప్లేయర్స్ అంటాం మనం క్రికెట్‌లో. అంటే అసలు కానీ సింధు అట్లా కాదు. సింధు కంప్లీట్ సింధు ఆపోజిట్. విరాట్ కోహ్లీ బండగా టైపా? కొంచెం అంటే ఆ! విరాట్ కోహ్లీ కొంచెం అనొచ్చు. అంటే ఇన్ కొద్దిగా టర్మ్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ అగ్రెషన్ అవ్వచ్చు, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ షీ అగ్రెషన్ అది. అప్రోచెస్ హర్ గేమ్. సో, సింధు అంతా మోర్ ఆఫ్ అన్ అగ్రెసివ్ టైప్ ఆఫ్ ప్లేయర్. కానీ బ తైజు అలా ఆడితే తప్ప అవునవును. దట్ తనకవ్వదు. ఈస్ ఎ ఎందుకంటే న్యాచురల్ ఇప్పుడు గేమ్. నేచురల్ గేమ్ ఆ హైట్‌లో ఉండే వాళ్ళకి వేరే రకంగా అవునవును. ఆడలేరు వాళ్ళు. వాళ్ళ నేచురల్ గేమ్ అది. ఇప్పుడు తను ఒకవేళ సెకండ్ సెట్ కాకుండా థర్డ్ సెట్‌కెళ్తదనుకో సింధు కష్టపడతది. ఎందుకంటే నీకు ఈజీగా టైర్ అవునవును. అయితారు. బిగ్గర్ యూ ఆర్ యాస్ ఎ పర్సన్ ఈజియర్ యూ టైర్ అవునవును. అన్నమాట. అండ్ అందుకే బాగా బండగా ఆడేసి అందుకనే బ్రాంజ్ మెడల్ మ్యాచ్ అయితే తొక్కేసింది పాపం. యాహ్! అదే పీవీ సింధు సెమీఫైనల్ ఎవరితో అయితే ఓడిపోయిందో 'తై జూ ఇంగ్' అనే అమ్మాయి తైవాన్. సో, తను యాక్చువల్లీ 2016లో సింధు చేతిలో రౌండ్ 16లో ఓడిపోతదనమాట. అట్లాంటిది మరలా నెక్స్ట్ ఒలింపిక్స్‌లో వచ్చి సింధుని సెమీఫైనల్‌లో కొట్టడం అంటే ఇట్స్ ఎ వండర్‌ఫుల్. అంటే చాలామంది ఇండివిడ్యువల్‌గా ఇప్పుడు క్రికెట్‌లో అయితే ఇండియా, పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియా ఇట్లా చెప్తారు గానీ, ఈ పర్సనల్ రైవల్రీస్‌లో అది కూడా అట్లాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చి డామినేట్ చేయడం అనేది కూడా నిజంగా వండర్‌ఫుల్ స్టోరీ. సో, హ్యాట్స్ ఆఫ్ టు తైజు. యాహ్! పాపం గోల్డ్ మెడల్ కొట్టలేదు తను. అది అది సాడ్ థింగ్. బట్ కానీ తన స్టిల్ గేమ్ నచ్చింది రాహుల్. నువ్వు మనం ఇందాక హ్మ్. మాట్లాడుకున్నట్టు ఆ ఎలిగెన్స్ కనపడింది. అంటే షటిల్‌లో హ్మ్. మనం జనరల్‌గా ఎప్పుడు చూసినా అరే! అది సైనా ఎగిరి కొట్టడమే నెహ్వాల్‌కుంటది. అనుకుంటా. మన ఇండియాలో సైనా నెహ్వాల్‌కుంటది. ఆ టైప్ ఆఫ్ గేమ్. సైనాకి ఐ థింక్ షీ బ్యాలెన్సెస్ బోత్ అనుకుంటా. షీ హ్మ్. హాస్ దట్ అగ్రెసివ్ రూట్. అది కూడా చూసాం మనం చాలా సార్లు అదే. తను అగ్రెసివ్‌గా ఇవి కొట్టడం. కానీ కానీ అదే గదా! అది సింధు యూనిక్. అలా నీకు ఏ చైనీస్ ప్లేయర్, ఏ సక్సెస్‌ఫుల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌కైనా గాని తనకున్న ఫిజికల్ గిఫ్ట్స్ లేవు. సో, దాన్ని మాక్సిమం యాక్చువల్లీ నువ్వు అంత హైట్ ఉండడం గూడా అంత అడ్వాంటేజ్ గాదు నువ్వు చూసుకుంటే. నీకు నీకు నువ్వు గమనిస్తే చిన్నప్పుడు గూడా నువ్వు షటిల్ ఆడుతున్న వాళ్ళతో పొట్టివాళ్ళు బాగా ఆడతారు. అబ్జర్వ్ చేసావా రాజు నువ్వు? అవునవును. నే ఖచ్చితంగా. అంటే డెఫినెట్‌లీ వాళ్ళకి ఏమంటారంటే ఆ ఎలాస్టిసిటీ అనేది కరెక్ట్ వర్డ్ కాదో నాకు తెలీదు గానీ అది ఉంటది. అంటే ఆ ఫ్రీనెస్ అంటే హ్మ్. కోర్ట్ రైట్, లెఫ్ట్ మూవ్ అవ్వడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టాల్‌గా ఉండే వాళ్ళకి రీచ్ ఉంటది. అంటే ఎప్పుడైనా వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటదంటే టాల్‌గా ఉండి షటిల్ ఆడే వాళ్ళకి ఎస్పెషల్లీ రీచ్‌లో వాళ్ళకి ఎప్పుడైనా షటిల్ కొంచెం అటు ఇటు రీచ్ అన్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటది. కానీ మూవ్‌మెంట్స్ పరంగా అయితే నువ్వన్నట్టుగా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళే ఫ్లెక్సిబుల్‌గా మూవ్ అవ్వడానికి ఆ కార్నర్ అదే కోర్ట్ కార్నర్ టు కార్నర్ ఫ్లెక్సిబుల్‌గా మూవ్ అవ్వడానికి వాళ్ళకే ఎక్కువ ఒక అడ్వాంటేజ్ ఉంటదని చెప్పుకోవచ్చు మనం. కానీ అసలు నాకు తెలిసి సింధు అసలు బ్యాడ్మింటన్ కాకుండా ఏ బాస్కెట్ బాలో లేదంటే పోనీ ఎనీ అదర్ స్పోర్ట్ ప్యూర్ అథ్లీట్ అసలు చూస్తేనే మనిషి హైట్ ఒక్కటనే కాదు నువ్వు అంటే అదేంటి ఎంత ఫిట్ గా ఉంది అసలు అది చూస్తే మాత్రం అంటే ఇండియా ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ అథ్లీట్ ఈజీగా ఒకళ్ళు లాంగ్ జంప్ ఆడినా కానీ అథ్లెటిక్స్ ఒకళ్ళు రన్నింగ్ అయినా కానీ ఎక్కడైనా కానీ నాకు తెలిసి సింధు షీ వుడ్ హావ్ డామినేటెడ్ క్రికెట్ అవును. ఆడినా కానీ అవును రాహుల్. ఇంకా వేరే అథ్లెటిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఈ 20 కిలోమీటర్స్ రన్ ఒకటి 20 కిలోమీటర్స్ వాక్ ఉంది. రన్ కాదు సారీ. వాక్ 20 చూసా కిలోమీటర్స్ కాసేపు వాక్. చూసా అది కూడా నాకు ఇష్టం అందులో కొద్దిగా గూడా ఈవెంట్ అది మన ఇండియన్ అమ్మాయి ప్రియాంక అని ఒక అమ్మాయి కొంచెం సేపు అంటే తను అల్టిమేట్‌లీ షీ డిడ్ నాట్ ఫినిష్ ఇన్ ద టాప్ 10. బట్ ఒక 5 నిమిషాల పాటు తను లీడింగ్‌లో ఉంది. సో, నిజంగా ఎక్కడో తెలియని ఒక చిన్న ఆశ అరే! అంటే తన రికార్డ్స్ కూడా చూసాను నేను యాక్చువల్లీ. తను 20 కిలోమీటర్స్‌లో కూడా వాక్‌లో ఒక రికార్డ్ సృష్టించింది ఆల్రెడీ ఒక టోర్నమెంట్‌లో. సో, చాలా డెస్పరేట్‌గా అరే! కొంచెం వస్తదేమో టాప్ 3లో రావాలి అని చాలా అనుకున్నాను గానీ, అన్‌ఫార్చునేట్‌లీ తను పాపం లాస్ట్ స్టేజెస్‌లోకొచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయి వెనక్కెళ్ళిపోయింది. ఇద్దరు అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు. జాట్ అని ఒక అమ్మాయి అండ్ ఇలా ప్రియాంక అని అమ్మాయి. సో, ఇద్దరు కూడా ఆహ్, వెల్ డన్ వండర్‌ఫుల్ నిజంగా అందులో పార్టిసిపేట్ చేశారు. కంప్లీట్ చేశారు. ఎందుకంటే, మనం చాలా సార్లు ఈ మ్యారథాన్‌లు అవి ఇవి చాలామంది టాప్ 3లు అవి కామన్‌గా మాట్లాడుకునేవే. కానీ కొంతమంది పాపం కంప్లీట్ చేయలేకపోతారు. అంటే ఇంజ్యూరీ కన్సర్న్స్ అవ్వచ్చు, ఫిట్‌నెస్ ఇష్యూ అవ్వచ్చు. లేదు ఆ పర్టిక్యులర్ రోజు ఏదో ఒక ఎక్విప్‌మెంట్ వల్లో, దేనివల్లో ఏదో ఒక కారణం వల్ల వెనక్కి పడిపోతారు. కానీ మన వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అందులో ఒక అమ్మాయి అయితే నాకు తెలిసి టాప్ 15లోనో, టాప్ 20లోనో ఉంది. సో, దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ క్వైట్ ఎ బిగ్ అచీవ్‌మెంట్. సో, వెల్ డన్ టు బోత్ ఆఫ్ దెమ్.
సో ఇట్లా ఇన్ని గేమ్స్ నడుస్తుండే అసలు చూసుకుంటే సోనీ స్టూడియోస్ వాళ్ళైతే ఒకే టైంలో రెండు ఈవెంట్స్ కవర్ చేస్తున్నారు, క్రికెట్ ఇంకా నీకు ఒలింపిక్స్. ఆ టైంలో అసలు ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం ఒలింపిక్స్కి తెలుగు కామెంటరీ ఉండే. మన సందీప్ భయ్య, మన పాడ్కాస్ట్కి దగ్గర బంధువు అయిన సందీప్ భయ్య అసలు రఫ్ ఆడించేసాడు. అసలు ప్రతి ఒక్క ఈ ఒలింపిక్ విన్నింగ్ మూమెంట్కి తనే కామెంటరీ చేశాడు. సో తను కూడా అసలు తనతో మాట్లాడాను నేను నిన్న. అసలు తను ఓకే, హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్. తను అసలు అక్కడ స్టూడియోలో కవర్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద వీళ్ళు గవాస్కర్లు వీళ్ళందరూ కూడా నీకు క్రికెట్ని పక్కన పెట్టేసి ఒలింపిక్స్ చూస్తుండే అసలు డాన్సులు కానీ ఈ పరంగా కానీ. సో ఆ ముచ్చట్ల గురించి కొంచెం మేము సందీప్ భయ్యతో మాట్లాడాను 10 నిమిషాలు. సో అక్కడికి మనం కట్ అయిదాము. సో స్టే ట్యూన్డ్. హాయ్ సందీప్ భయ్య. అయితే మీరు ఈ ఒలింపిక్స్ ఒక పక్కన, అటు పక్కన క్రికెట్, అసలు ఈ బబుల్లో ఉండి నానా కష్టాలు పడుతూ అసలు కానీ ఎంజాయ్మెంట్ కూడా మామూలుగా ఉన్నట్టు లేదు. సో హౌ వాజ్ ఇట్ కాలింగ్ ఆల్ దిస్ ఐకానిక్ మూమెంట్స్ అసలు? సూపర్ స్పెషల్ ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఒకటి స్వార్థం పరంగా మాట్లాడుకుంటే టోక్యో నుంచి పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఉన్నాయి. సో ఈ ఒలింపిక్ హైలైట్స్ తెలుగు ఛానల్స్ లో వేసినప్పుడు దాదాపు 7 మెడల్స్ లో 4కి వాయిస్ నేనే ఇచ్చాను కాబట్టి నా వాయిస్ వినిపిస్తుందని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. సో యూరో నుంచి, కోపా నుంచి అండ్ అతను ఇండియా శ్రీలంక మధ్యలో 2 మ్యాచ్లు చేశాక ఒలింపిక్స్ లో మేజర్ ఈవెంట్స్ కాల్ చేయడం అండ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ సెరమనీలో ఇండియా కంటింజెంట్ కి ఇక్కడ వాయిస్ ఇవ్వడం అనేది ఒక బ్రిలియంట్ ఫీలింగ్. ఎస్, బయో బబుల్ ఇవాళకి దిస్ ఇస్ మై 70th డే. 70 days అయింది బయో బబుల్ లో ఉండి, బట్ ఆల్ వర్త్ ఇట్. మరి అసలు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ నడుస్తోందంటే అసలు ఎస్పెషల్లీ మనం ఫారెన్ టూర్ వెళ్ళామంటే, ఇంగ్లాండ్కి వెళ్ళామంటే ఇంగ్లాండ్ లో టెస్ట్ క్రికెట్ కంటే పెద్ద స్పెక్టికల్ ఉండదు. ఎస్పెషల్లీ ఇంకా ఇండియా ఉందంటే ఒక సమ్మర్ లో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఇప్పుడు ఈ సోనీ బ్రాడ్కాస్ట్ టీమ్ రెండు చేస్తోంది. ఇప్పుడు క్రికెట్ చేస్తుంది, అట్లా ఒలింపిక్స్ చేస్తుంది ఒకే టైంలో. మీరు అంతా ఒకే చోట ఉన్నారు అనుకుంటా, ఐ బిలీవ్. అసలు అది ఎలా అంటే మీరు క్రికెట్ కామెంటరీ చేస్తూ అర్రే గోల్ అని చెప్పి హాకీ ఇదేంటి అరవడం ఇట్లాంటివి అయినా అసలు హౌ వాజ్ ఇట్? అట్లాంటి లక్కీలీ రెండు చూసే అవకాశాలు అయితే దక్కేసాయి. ఎందుకంటే ఇక్కడ ఈ కామెంటరీ బాక్స్లు, ఆ తర్వాత మళ్ళీ లాంజెస్ ఉంటాయి కదా, రిలాక్సింగ్ లాంజెస్ అవన్నీ ఉంటాయి. సో అక్కడ మల్టిపుల్ టీవీస్ ఉంటాయి అనమాట. సో ఇండియా ఆడుతున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒలింపిక్స్ మీదే ఫోకస్ పెడుతూ వచ్చారు, ఇండియన్ కంటింజెంట్ లో ఎవరైనా పర్ఫామ్ చేస్తుంటే. అండ్ మీకు ఒక మాట చెప్పాలంటే ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ డే కన్నా కూడా విమెన్స్ హాకీ మీదే ఎక్కువగా అందరి దృష్టి కూడా ఉండింది. ఎట్లా పర్ఫామ్ చేస్తారు వాళ్ళు సెమీఫైనల్స్ లో అని చెప్పేసి అర్జెంటీనాకి అగేన్స్ట్ గా. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ ద ఫోకస్ బ్యాక్ టు క్రికెట్. సో రెండు సోనీ వద్దనే ఉన్నాయి కాబట్టి అందరం ఇక్కడే ఉన్నాం, ఒకే హోటల్లో ఉన్నాం, ముంబై స్టూడియోస్ లోనే ఉన్నాం. సో ఆ డిస్కషన్స్ అవి జరుగుతూ వచ్చాయి, మాటలు కలుపుతూ వచ్చాం, అన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఓవరాల్ గా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే ఇట్స్ బిగ్ థింగ్. మన బ్రాడ్కాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూసుకుంటే వాళ్ళకి ఒక బిజీ సెషన్స్ అనేది వచ్చాయి. వాళ్ళకి కూడా యూరో, కోపా, ఇండియా వర్సెస్ శ్రీలంక, వన్డే మ్యాచెస్, T20s, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్లు, ఒలింపిక్స్ 16 రోజులు. సో ఈ బిజీ స్కెడ్యూల్ లో వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా అందరినీ ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసుకుంటూ వచ్చారు. అండ్ హ్యాపీ వాళ్ళు చేసిన ప్రతి ఈవెంట్ లో కూడా నేను ఒక భాగం అయినందుకు. అండ్ రెండు ఒకే చోట ఎంజాయ్ చేశాను అనమాట లాస్ట్ 3-4 days ఎస్పెషల్లీ. ఇంకా అసలు ఆ నీరజ్ చోప్రా గోల్డ్ అయిన తర్వాత అయితే 2-3 వీడియోలు వైరల్ అయినాయి అసలు మనకి సోనీ స్టూడియోస్ లో. అసలు గవాస్కర్ పాటలు పాడటము, నేరాజీ డాన్సులు చేయడం, అసలు అదంతా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అంటే యాక్చువల్ గా అందరం కూడా చూస్తున్నారు, నీరజ్ ఫస్ట్ త్రో వేసంగానే ఓకే ఫైన్ మెడల్ గ్యారంటీ అనుకున్నారు. సెకండ్ త్రో వేయంగానే గోల్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అందరికీ ఒక నమ్మకం కలిగింది. లాస్ట్ 2-3 త్రోస్ లో అది క్రాస్ చేయకూడదనే ఉంది. ఎందుకంటే 2 బెస్ట్ త్రోస్ ఇచ్చాక ఏ అథ్లీట్ కన్నా కూడా మళ్ళీ దాన్ని మించి త్రో వేయడం అనేది పాసిబుల్ కాదు. సో ఎక్కడో అక్కడ వి ఆల్ నో దట్ ఇది కొంచెం కష్టం అవుతుంది నీరజ్ కి 87.58 క్రాస్ చేయడానికి మళ్ళీ. సో యూఆర్ ఆల్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఇంకెవరు కూడా 87.58 క్రాస్ చేయకూడదని. అండ్ ఒక్కసారి చెక్ రిపబ్లికన్ ప్లేయర్స్ ఇద్దరు కూడా 87.58 క్రాస్ చేయనప్పుడు అప్పుడు ఇంకా అందరూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఆ తర్వాత ఈ ఒలింపిక్ క్రూలో ఉన్న సోమ్దేవ్ దేవర్మన్ కానివ్వండి, అయాజ్ మెమన్, తృప్తి మురుగండే, వీరేంద్ర స్కినా, సిద్ధార్థ్ పాండే వీళ్ళందరూ కూడా ఇంకా ఎగరడం మొదలు పెట్టారు గెలిచేసామని. అట్ ద సేమ్ టైం ఏం జరిగిందంటే అక్కడ మన క్రికెట్ దగ్గర స్టూడియోస్ లో తెలుగు కామెంటరీ పెట్టుకొని వింటున్నారు వాళ్ళందరూ. అక్కడ ప్రతిసారి ఇండియా శ్రీలంక అప్పుడు కూడా ఏం చేసామంటే అందరు కామెంటేటర్స్ లాంచ్ తెలుగు కామెంటరీ నడిపిస్తూ ఉంటాం సరదాగా. సో వాళ్ళందరూ తెలుగు కామెంటరీ వింటున్నారు నీరజ్ చోప్రా వేసినప్పుడు. అదంతా అయిన తర్వాత గవాస్కర్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేయడం, అందరూ ఇంకా ఫుల్ సెలబ్రేట్ చేసుకోవడం, అక్కడ ఒక వీడియో ఇక్కడ ఒక వీడియో.
దాని తర్వాత సోమదేవ్ దేవర్మన్ ఒక పాట పాడడం, ఆ వీడియో ఇవన్నీ కూడా వైరల్ అయిపోయాయి. అండ్ ఈ బిట్వీన్ ద షార్ట్స్, బిట్వీన్ ద సీన్స్ అన్ని కూడా అదిరిపోయే రకంగా ఉంటాయి కాబట్టి ఆ రియాక్షన్స్ అన్ని కూడా బాగా క్యాప్చర్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ మనం ఇప్పుడు మీరు బ్రాడ్‌కాస్టర్ పరంగా గాని, జర్నలిస్ట్ పరంగా గాని, స్పోర్ట్స్ జర్నలిస్ట్ గాని, సీరియస్ క్రికెట్ ఫ్యాన్స్ గాని, సీరియస్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ గాని అందరి అటెన్షన్ ఎస్పెషల్లీ ఇండియాలో ఎందుకంటే మన ప్లేయర్స్ ఈసారి టీమ్స్ బాగా ఆడుతున్నాయి కాబట్టి మొత్తం దాని మీద ఉండే క్రికెట్ మీద చాలా లీస్ట్ ఉండే. అసలు బట్ వ్యూవర్‌షిప్ పరంగా బ్రాడ్ వ్యూవర్‌షిప్ పరంగా అసలు ఎలా ఉందంటే ఒలింపిక్స్‌కి ఎక్కువ వ్యూవర్‌షిప్ ఉందా? ఆర్ స్టిల్ మన క్రికెట్ ఎక్కువ చూస్తున్నట్టుందా మరి ఈ లాస్ట్ 1 వీక్‌లో? అదే లాస్ట్ 3-4 డేస్ లో ఇప్పుడు క్రికెట్ కి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది, అందులో మన ఎటువంటి సందేహం లేదు. ఇండియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే గనక, ఎందుకంటే ఒకటి ఇట్స్ లాంగ్ గేమ్ కదా, ఇండియన్ కంటింజెంట్ చాలా తక్కువ సేపు ఆడతారు ఒలింపిక్స్ లో. సో ఇండియన్ కంటింజెంట్ ఆడే ఆ తక్కువ సేపుకి మేబీ ఆ టైం స్పెండ్ ఫర్ ద వ్యూవర్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఆ ఇండియన్ కంటింజెంట్ లో టీమ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మహా అయితే లాంగెస్ట్ థింగ్ ఇండియా ఆడింది ఏదన్నా ఉంది అంటే కనుక అది దట్ వాస్ గోల్ఫ్. అది 6 గంటలు నడిచింది, బట్ దట్ వాస్ మార్నింగ్ లో 4 to 10. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏది లేదు. సో ఆ విషయంలో చూసుకుంటే క్రికెట్ కే వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంది అండ్ ఎక్కువ చూసేది కూడా క్రికెటే ఉంటుంది. కానీ ఇండియా వాళ్ళు ఎవరన్నా ఆడుతున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ వ్యూవర్స్ టైం స్పెండ్ ఖచ్చితంగా ఇండియా కంటింజెంట్ ఒలింపిక్స్ మీద ఉంది. ఒకటి అంటే డైరెక్ట్ క్లాష్ అంటే ఉమెన్స్ హాకీ సెమీఫైనల్ ఒకటి డైరెక్ట్ క్లాష్ ఉండే కదా, అది సేమ్ టైంకి నేషనల్ యాంథమ్ అక్కడ ఇండియన్ ఇంగ్లాండ్, ఇక్కడ ఇండియా ఇంగ్లాండ్ కదా, ఇండియా అర్జెంటీనా ఉండే. సో అది అక్కడ మాత్రం సఫర్ అయి ఉంటుందేమో కదా క్రికెట్. ఫస్ట్ డే డెఫినెట్లీ విమెన్స్ క్రికెట్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, బట్ వ్యూవర్షిప్ నాకు తెలిసి అంత స్ట్రగుల్ ఏం అయి ఉండదు. ఐ డోంట్ థింక్ దట్ వుడ్ హావ్ బీన్ ప్రాబ్లం. అక్కడ కూడా క్రికెట్ కి ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే అది కూడా 90-minute గేమే కాబట్టి ఖచ్చితంగా అగైన్ ఆఫ్టర్ దాట్ అందరూ కూడా క్రికెట్ కి షిఫ్ట్ అయ్యారు. సో అందులో ఎటువంటి నాకైతే డౌట్స్ ఏం కనిపించట్లేదు. డ్యూరింగ్ ద గేమ్ ప్రాబ్లీ అందరు ఫోకస్ అంతా కూడా డ్యూరింగ్ ద గేమ్ ఖచ్చితంగా ఇండియా అర్జెంటీనా మ్యాచ్ మీద ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మాత్రం అంతా ఇక అసలు క్రికెట్‌ని ఎవరు పట్టించుకోవట్లే. అండ్ హానెస్ట్‌గా నేను కూడా ఇప్పుడు ఈ 5th డే రోజు మనం రికార్డ్ చేస్తున్నాం. మోస్ట్‌లీ మ్యాచ్ డ్రా అయితది. ఫస్ట్ 4 డేస్ చూసుకుంటే మ్యాచ్ అసలు మంచి క్రికెట్, అసలు మామూలుగా చూసుకుంటే ఒలింపిక్స్ ఏం లేకుండా చూసుకుంటే వెరీ గుడ్ క్రికెట్ మ్యాచ్. రివేటింగ్ క్రికెట్ మ్యాచ్ అది. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ 3 డేస్ లో మనకు చాలా మెడల్స్ రావడం కూడా చూసాం కదా. సో రవి దహియా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు తర్వాత బజరంగ్ పునియా కానివ్వండి, నీరజ్ చోప్రా కానివ్వండి, వీళ్ళందరూ కూడా లాస్ట్ 3-4 డేస్ లో మెడల్స్ రావడం మొదలయ్యాయి, ఇండియన్ హాకీ మెన్స్ టీమ్ కానివ్వండి. సో ఫోకస్ ఎంటైర్లీ దాని మీద ఉంది కాబట్టి అది డెఫినెట్ గా ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది సో ఇది ఏమన్నా ఇప్పుడు మనం ఒక చేంజ్ చూడబోతున్నాం అంటారా మరి విత్ 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 ఆల్ ద ఎక్స్‌ప్లాయిట్స్ అండ్ ఆల్ అసలు గోయింగ్ ఫార్వర్డ్? అంటే హాకీ వరల్డ్ కప్స్ అనేవి కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నాట్ ఓన్లీ ఫర్ వీళ్ళకే కాదు, హాకీ ఎంతూజియాస్ట్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా హాకీ వరల్డ్ కప్స్ వచ్చినా, జూనియర్ హాకీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ వచ్చినా ఈ బ్రాంజ్ మెడల్ అండ్ విమెన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ని మళ్ళీ హాకీ మీదకి డైవర్ట్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ బ్రాడ్కాస్టర్స్ కూడా హాకీ మ్యాచెస్ ఏమైనా ఉన్నాయంటే వేయడానికి ఇష్టపడతారు. సో ఇట్స్ గుడ్ డేస్ ఫర్ హాకీ. అండ్ అందుకే ఒక టీమ్ మెడల్ రావడం ఎప్పటికన్నా కూడా స్పోర్ట్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియాకి అది రావడం అనేది డెఫినెట్లీ గుడ్ షేప్ లో థింగ్స్ అనేవి టర్న్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఇయర్ భువనేశ్వర్ లో హాకీ వరల్డ్ కప్ మామూలుగా ఉండదు అయితే. అది అదిరిపోద్ది. అంటే ఇది భువనేశ్వర్ మాట్లాడారు కాబట్టి చెప్పాలి. ఒడిషా స్పోర్ట్స్ మినిస్ట్రీ, సీఎం నవీన్ పట్నాయక్ వాళ్ళు హాకీకి చేసినంత సపోర్ట్ అనేది బహుశా ఇంకెవరు కూడా ఎప్పుడు కూడా చేసి ఉంటారు. దే డిజర్వ్ ఆల్ ది అప్లాస్, క్రెడిట్, రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎందుకంటే వాళ్ళు హాకీకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళు హాకీ ప్లేయర్స్ ట్రీట్ చేసిన విధానం కానివ్వండి, అవి ఇంకే స్టేడియం ఏ స్టేట్ లో కూడా లేదు, ఏ స్పోర్ట్స్ మినిస్ట్రీ కూడా చేయలేదు. సో డెఫినెట్లీ ఒడిషా డిజర్వ్స్ ఆల్ ది రైట్స్. హాకీ అనగానే ఒడిషా నవీన్ పట్నాయక్ అనే పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అవును భయ్య, చాలా అన్సంగ్ హీరో. ఇప్పుడు చాలా మందిని పొగుడుతున్నారు కానీ పాపం నవీన్ పట్నాయక్ రావాల్సిన రికగ్నిషన్ రావట్లేదు. బట్ స్టిల్ ఒకసారి ఇండియన్ టీం అంతా కూడా వెనక్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటి గురించి కూడా మనం మాటల్లో వినడం చూస్తూ ఉంటాం. చూద్దాం. అసలైతే నేనైతే అదే చిన్నప్పటి నుంచి క్రికెట్ తో పాటు హాకీ కూడా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ పోన్ మన వాళ్ళ పర్ఫార్మెన్స్ డౌన్ అయ్యే కొద్దీ ఇక మనకి ESPNలు వీళ్ళందరూ హాకీ మ్యాచెస్ చూపించడం మానేశారు. సో మళ్ళీ మంచి రోజులు తిరిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ క్రికెట్ నగరం ఇవాళ ఈ ఎపిసోడ్ లో ఒలింపిక్ నగరంగా మారింది.
కరెక్ట్. అందులో కూడా కొంచెం మధ్యలో క్రికెట్ మాట్లాడాం కదా! సో, మొత్తం ఆ! విశ్వనగరంగా మారింది ఈసారి. ఏదైనా విశ్వనగరం మనకి క్రికెట్ నగరం. మన ఇప్పుడు అదేగా ఇప్పుడు మన దౌర్భాగ్యం అదే కదా భయ్యా! ఇప్పుడు ఇవి ఎంత బాగా ఒలింపిక్ పెర్ఫార్మన్స్ గురించి కాకుండా, మనం ఆ టైంలో క్రికెట్ చూస్తున్నారా? ఆ టైంలో క్రికెట్ మీద అటెన్షన్ కరెక్ట్. పోయిందా అని చెప్పి ప్రతి దానికి మనం క్రికెట్‌తోనే ఇది చేసుకుంటాం. కానీ తప్పదు మరి. ఉంటది. అంటే ద వే ఇండియా క్రికెట్‌లో ఎక్సెల్ అయిన తీరు ఖచ్చితంగా క్రికెట్‌కి టాప్ పొజిషనే ఉంటుంది. బట్ ఇక మిగతావన్నీ కూడా మొదలవుతూ ఉన్నాయి. అండ్ బిఫోర్ వి ఎండ్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ అనేది గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిందో, కిరణ్ రిజిజు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ అండ్ మిగతా అన్ని స్పోర్ట్స్ లో నేషనల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఇవన్నీ కూడా దే ఆల్ డిజర్వ్ డ్యూ క్రెడిట్. అండ్ ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ అనే చెప్పుకోవాలండి. ఇక్కడ నుంచి ఇది బెంచ్ మార్క్ గా పెట్టుకొని ట్రైనింగ్ కానివ్వండి, షూటింగ్ లో ఎస్పెషల్లీ చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఫెసిలిటీస్ అందించారు. మన మిస్ఫార్చ్యూన్ అది ఈసారి షూటింగ్ లో మెడల్ రాలేదు. బట్ డెఫినెట్లీ థింగ్స్ విల్ చేంజ్ అని అనుకుందాం. అండ్ మంచి పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. గోల్ఫ్ లో అమ్మాయి అంత బాగా పర్ఫార్మ్ చేయడం అనేది ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున్న 4 లేచి గోల్ఫ్ తెలుసుకుందాం అనే ఒక ఆలోచన కలిగించింది ఆదిత్య అశోక్. దాని పోడియం ఫినిష్ జస్ట్ లో మిస్ అయింది. అంటే సో ఇలాంటివి చాలా హానెస్ట్‌గా ఉన్నాయి. చెప్పండి భయ్యా! మీకైనా తెలిసుండేనా గోల్ఫ్ రూల్స్? గోల్ఫ్ రూల్స్ కొంచెం తెలుసు. అంటే టర్మినాలజీస్ అవి తెలుసు. మరి తెలియకుండా అయితే తెలియను కానీ ఇంకా మిగతా ప్లేయర్స్ ఎవరున్నారు, తను రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఎట్లా పర్ఫామ్ చేసింది, అవన్నీ కూడా కొంచెం రాత్రి చూసి చదవాల్సిన అవసరం కనిపించింది. సో దట్ వాస్ టూ గుడ్. తన దగ్గర నుంచి మొత్తం కంట్రీ గోల్ఫ్ అనేది ఒక లీజర్ స్పోర్ట్, ఒక ఒక బాగా బాగా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అనుకున్నారు కానీ ఎవరు కూడా ఒక విన్నింగ్ స్పోర్ట్ అవుతుందని ఎవరు ఆశించలేదు. అదే నాకు ఒక ఒక షార్ట్ తో తను మిస్ అయింది. దట్స్ ఫైన్. ఓకే భయ్యా! మరి చూద్దాం. మరి వచ్చేది థ్యాంక్ యూ. నాగే అనుకుందాము. ఓకే భయ్యా! ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ రాహుల్. ఓకే. ఆసమ్ రాహుల్. నిజంగా సోనీలో అంత హడావిడి జరిగింది అనేది మనం టీవీ ద్వారా చూసాం. అండ్ మన సందీప్ భయ్య మాటల్లో ఆ ఎనర్జీ ఇంకా డబుల్ ఎంత ఎనర్జీ ఉన్నదో మనకి క్లియర్‌గా కనబడుతుంది. సో, మన సన్నీ గవాస్కర్ అయితే జలేబీలు గూడా తీసుకొచ్చాడు. అసలు అబ్బా! ఇంక అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ ఓవరాల్‌గా అసలు ఈ ఒలింపిక్స్ టేక్ అవే ఏంటంటే ఇట్స్ ఎ రియల్ ఎక్స్‌పీరియన్స్. అంటే మనం చాలా సార్లు సినిమాలు లేదా వెబ్ సీరీస్‌లు అవి ఇవి ఏవో మాట్లాడుకుంటాం గానీ, నిజంగా ఒలింపిక్స్ చూసిన తర్వాత వచ్చే ఆ మజా అది ఏ ఏ స్పోర్టింగ్ ఈవెంటు స్పోర్ట్ అనకూడదు. ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్ కూడా నిజంగా మ్యాచ్ చేయలేదు లైఫ్‌లో. సో, రియల్లీ ఒలింపిక్స్ అనేది ఇట్స్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ అంతే. అది అనుభవించాల్సిందే తప్ప అది మాటల్లో చెప్తే అర్థమయ్యేదో లేదంటే వేరే విధంగానో అర్థమయ్యేది గాదు. నిజంగా ఒలింపిక్స్ అనేది ఒక వండర్ అంతే. అంతే అసలు. ఓన్లీ 2 థింగ్స్ రాజు. వరల్డ్ మొత్తము అంతా ఆగిపోయి చూసేది ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఒకటి, ఒలింపిక్స్. ఈ రెండిటి తర్వాతనే మనం ఎంత క్రికెట్ ఫ్యాన్స్ అయినా గానీ, ఎనీ ఎనీ అదర్ క్రికెట్ వరల్డ్ కప్ ఆర్ క్రికెట్ సీరీస్ ఆర్ ఎనీథింగ్. నిజంగా అదైతే నేను ఓపెన్‌గా బెస్ట్ పార్ట్ ఏంటంటే రాహుల్, నీకు ఇందాక మనం అనుకున్నట్టు నీకు చాలా స్పోర్ట్స్ తెలుస్తాయి. చాలా రూల్స్ కూడా తెలుస్తాయి అప్పటికప్పుడు. అంటే మనం ఏదైనా ఒక స్పోర్ట్ కొత్తది మనకి తెలియంది, అలవాటు లేనిది చూసినప్పుడు మనం ఫస్ట్ కొన్ని కన్‌ఫ్యూజ్ అవుతాం. హ్మ్. కానీ నువ్వు గేమ్ ఒక 5 మినిట్స్ చూడగానే నీకు కొత్త గేమ్ తెలుస్తది. సో, ఇన్ ఎ వే యూ ఆర్ ఆల్సో ఎన్రిచింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ స్పోర్ట్. మరి ఇట్లా ప్రతి ఒలింపిక్స్‌కి మనం ఒలింపిక్ నగరం ఎపిసోడ్ చేయాల్సిందే అయితే. ముందు అన్ని ఎన్ని ఒలింపిక్స్ వస్తే అన్ని ఒలింపిక్స్‌కి మన క్రికెట్ నగరం అన్నీ ఒడిదుడుకుల్ని తట్టుకొని, ఒక నగరం నుంచి ఇంకా ఒక పెద్ద ప్రపంచంలా మారాలని కోరుకుందాం. అండ్ అలాగే మన క్రికెట్ నగరానికి ఎప్పటికప్పుడు మనకి కంటిన్యూయస్‌గా మనల్ని పలకరిస్తూ, మనకి మెసేజ్ చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, వాళ్ళందరికీ కూడా ఈ పాడ్‌కాస్ట్ ఆహ్, ఈ ఎపిసోడ్ ద్వారా నేను, రాహుల్ ఇద్దరం చెప్పేదేంటంటే జస్ట్ క్రికెట్‌ని మాత్రమే కాదు, వేరే స్పోర్ట్స్‌ని చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు వీలున్నప్పుడల్లా వాళ్ళతో స్టోరీస్ పంచుకోండి. ఒలింపిక్స్‌లో మీరు ఒకవేళ చూసుంటే గనక మీకొచ్చిన ఫీలింగ్ ఏంటి? అసలు ఈ ఒలింపిక్స్ హౌ మచ్ డస్ ఒలింపిక్స్ మీన్ టు యూ అనే ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ అప్‌కమింగ్ కుర్రోళ్ళతో గానీ, అమ్మాయిలతో గానీ ఎవరితో అయినా షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌ని కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో, ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్. ఎందుకంటే క్రికెట్ మాత్రమే కాదు, మన ఇండియాలో మనకున్న స్ట్రెంగ్త్‌కి, మనకున్న పాపులేషన్‌కి మనం అన్ని స్పోర్ట్స్‌ని డామినేట్ చేయాలి. సో, ఆ మంచి ఉద్దేశంతోటి మేము ఒలింపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఈ ఎపిసోడ్‌లో. ఓకే రాజు. మళ్ళీ మనం సెకండ్ టెస్ట్ మ్యాచ్ అసలు మర్చిపోయాం, అసలు టెస్ట్ సీరీస్ జరుగుతుందని మళ్ళీ అసలు ఈ ఎపిసోడ్‌లో మనం ఫస్ట్‌లో క్రికెట్‌ల గురించి మాట్లాడాము. సో, మనం అదే సెకండ్ టెస్ట్ మ్యాచ్ చాలా అయిపోయిన ఇంపార్టెంట్ తర్వాత విషయం మర్చిపోయాను రాహుల్. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. జోఫ్రా ఆర్చర్ తను టీ20 వరల్డ్ కప్ నుంచి అండ్ అలాగే యాషెస్ నుంచి తను ఇప్పుడు తప్పుకున్నాడు ఇంజ్యూరీ కారణం వల్ల. సో, నిజంగా ఇంగ్లాండ్‌కి ఎదురులేని దెబ్బిది.
ఇక అయిపోయింది లైట్‌లే. ఇంగ్లాండ్ ఏదో వాళ్ళు యాషెస్ అంటున్నారు గానీ, ఇన్ని ఇంజ్యూరీస్‌తో, ఇంత ప్రాబ్లమ్స్‌తో వాళ్ళు ఏమీ గారు. గమ్మున వైట్ బాల్ క్రికెట్ ఆడుకుంటారు నాకు తెలిసి ఇంకో 2 ఏళ్ళు. ఆ రెడ్ బాల్ క్రికెట్ అయితే బా సఫర్ అయింది ఇంగ్లాండ్‌లో. మరి లార్డ్స్‌లో మరి మన ఇంగ్లాండ్ వాళ్ళు ఏమైనా కొంచెం బెటర్ పెర్ఫార్మన్స్ చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మరి? మన అంటే మన బ్యాటింగ్ గూడా అంత తోపు లేదు చూసుకుంటే. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ పక్కన పెడితే నీకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మనము 200 స్కోర్‌కే మనం కట్టేసేవాళ్ళం. సో, అంటే వి హావ్ టు బి కేర్‌ఫుల్. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ వాళ్ళు రెడ్ బాల్ క్రికెట్ సరిగ్గా ఆడట్లేదని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే మాత్రం అక్కడ కింగ్ యాండర్సన్ ఉన్నాడు. మన కింగ్ కోహ్లీ కంటే తనే కింగ్ అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి రెడీగా ఉన్నాడు. ఓకే. మరి ఇక చలో మరి నెక్స్ట్ సెకండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత కలుద్దాము. హోప్‌ఫుల్లీ ఇండియా ఈస్ వన్ అప్ అప్పుడు. అండ్ ఈ ఒలింపిక్స్ హ్యాంగోవర్ అప్పటికి అయిపోతది. అప్పుడు మనం ప్యూర్‌గా మళ్ళీ క్రికెట్ ఎపిసోడ్స్ స్వచ్ఛంగా మాట్లాడుకోవచ్చు. సో, అంతవరకు వింటూనే ఉండండి 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్. చూస్తూనే ఉండండి క్రికెట్. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్. రాజ్.